నన్ను తీసుకుందాం మాస్టర్స్. గురు పరంపర 24 రోజులు 24 మంది గురువుల గురించి 24 మంది మాస్టర్లచే మనం ఈ సరికొత్త కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు 4వ రోజుకి చేరుకున్నాం. ఈ రోజు గురువు గురించి తెలుసుకోవడానికి, మనకి జ్ఞానాన్ని పంచడానికి మరి పామూరు నుంచి నారాయణ రెడ్డి గారు వచ్చారు. ఈసారి మనకి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గారి గురించి మనకి జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్. మరి పామూరు నారాయణ రెడ్డి గారు 2009లో ఈ ధ్యాన మార్గంలోనికి రావడం జరిగింది మాస్టర్స్. మరి రామకృష్ణుల వారి గురించి చిన్నప్పటి నుంచి ఈసారి నారాయణ రెడ్డి గారికి చిన్నప్పటి నుంచి రామకృష్ణ పరమహంస అంటే చాలా ఇష్టం. ఆయన పుస్తకాలను కూడా చదవడం జరిగింది. అంతేకాకుండా 50,000 పుస్తకాల్ని మరి చదవడం జరిగింది మాస్టర్స్. ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగింది. మరి సార్ గవర్నమెంట్ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. అంతేకాకుండా నక్షత్ర మిత్రులు, అసెన్షన్, న్యూ ఎనర్జీ అనే పుస్తకాల మీద పామూర్ పిరమిడ్ లో వర్క్ షాప్ ని కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి సార్ సంవత్సరంలో ఒక 100 రోజులు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో క్లాసెస్ ని కండక్ట్ చేయడం, అంతేకాకుండా ఓషో బుక్స్ మీద కూడా ఎన్నో చోట్ల క్లాస్ ని కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రజెంట్ సంఘం నెల్లూరు జిల్లాలో 1 ఇయర్ నుంచి 90 రోజులు ప్రతిరోజు సాయంత్రం 90 నిమిషాల ధ్యాన క్లాసులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 2023లో 10 రోజులు 10 దేవతల దసరా కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే 2024లో వార్షిక సప్తాహ ర్యాలీని కూడా కండక్ట్ చేయడం జరిగింది మాస్టర్స్. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మనకి భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గురించి తెలియజేస్తారు మాస్టర్స్. మరి సార్ ని వెల్కమ్ చెప్పుకుందాం. నారాయణ రెడ్డి సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వినిపిస్తుందా మేడం? క్లారిటీ ఉందా? ఓకే సార్, కొంచెం గట్టిగా చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, చక్కటి మన పిఎంసి టీవీకి పిఎంసి డిజిటల్ లాగా వచ్చి మరి 24 మంది గురువుల్లో భాగంగా 4వ రోజు నా పేరు నారాయణ 4 అక్షరాలు. అలానే ఇప్పుడు 4వ రోజు 4 అక్షరాలు రావడము, నాకు చిన్నప్పటి నుంచి పరిచయమైన స్వామి రామకృష్ణ పరమహంస వివేకానంద గురించి చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం జరిగింది. మా నాన్నగారు టీచరు. రామకృష్ణపుర బుక్ వచ్చేది మా ఇంటికి. నేను చక్కగా వాటిని 6 నెలలు తెలుగు చదవడం నేర్పించాడు ఆయన. ఇంకా చదవడం అంటే పిల్లలకి ఇంకేమీ పరిచయం ఉండదు కాబట్టి చదువుకుంటూ పుస్తకాన్ని 60 నిమిషాల్లో 60 పేజీలు చదివేవన్నీ. ఆ బుక్ 1 అవర్లో అయిపోయేది. ఆ విధంగా రామకృష్ణ పరమహంస చిన్నప్పుడు పరిచయం. నాకు 2 వాక్యాలే, మామూలు స్వామి వివేకానంద చెప్పిన 2 వాక్యాలు నాకు గురువులు. వాక్యము స్వచ్ఛత పరుస్తుందని బైబిల్లో ఒక వాక్యం ఉంది, వాక్యమే స్వచ్ఛత పరుస్తుందని. అలాంటి వాక్యాలే గురువులుగా ఉండి నాకు జిల్లా ఫస్ట్ ర్యాంకు, 2 ఉద్యోగాలు తెప్పించాయి 22 ఏళ్ల క్రితం. ఆ వాక్యాలు స్వామి వివేకానందయ్య. కానీ వాళ్ళ గురువు గారు ఎంత గొప్పవారు చూడండి. ఆ వాక్యాలను ప్రేమ చేస్తే ఆ స్వామి రామకృష్ణ పరమహంస ఎంత గొప్పవారు చూడండి. ఆయన వాక్యాలు చెప్పి మన శిష్యుని వాక్యాలు గురువు గారికి వెళ్దాము. ఆ మొదటి వాక్యం ఏంటంటే, బలాఢ్యుడవై ధైర్యశాలివై నిలువుము, బలాఢ్యుడవై ధైర్యశాలివై నిలువుము, బాధ్యత అంతయు నీ మీద పెట్టుకొనము, నీ విధికి నువ్వే కారణభూతుడవు. మొదటి వాక్యం. బలాఢ్యుడవై అంటే మనకి 5 బలాలు ఉన్నాయి: శారీరక బలము, మానసిక బలము, బుద్ధి బలము, ఆత్మ బలము, దైవ బలం. చిన్నప్పుడేం అర్థం కాలేదు, పత్రికారికి సిస్టంలోకి వచ్చినాక ఈ బలాలు అర్థమైంది. బలాఢ్యుడవై ధైర్యశాలివై నిలువుము. ధైర్యో సాహసే లక్ష్మి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ధైర్యశాలివై నిలువుము, బాధ్యతనంతయు నీ మీద పెట్టుకోనము. చూడు, మనకి తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయులను పెడతాం బాధ్యత, కానీ బాధ్యత అంతయు నీ మీదే పెట్టుకోనము, నీ విధికి నువ్వే కారణభూతువు. విధి రాసేది బ్రహ్మదేవుడు అనుకుంటాం చిన్నప్పుడు, ఎవరు రాయరు. మన తులసి దళం 2 ఆకులు ఉంటాయి. మొదటి ఆకు ఆనాపానసతి, 2వ ఆకు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఆ విషయాన్ని స్వామి వివేకానంద ఇప్పుడే చెప్పాడు. నీ విధికి నువ్వే కారణభూతుడవు. నీ విధి, నీ తలరాతని పత్రిక చెప్పాడు. నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్పడం జరిగింది. మరి ఆయన స్వామి వివేకానంద కూడా మరి చూడాలి, గురు పరంపరలో ఎంత గొప్పగా నీ విధికి నువ్వే కారణభూతుడు అని చెప్పి, జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తాను, దానికంటే ఉన్నతమైనది ఏకకాలంలో కొడతానని ఎస్జిటి పనిచేసి 25 సంవత్సరాలు అయితే కానీ స్కూల్ అసిస్టెంట్ రాదు. నేను ఒకేసారి స్కూల్ అసిస్టెంట్ కొట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు లెక్చరర్గా ఉన్నాను. ఇప్పుడు ఎస్జిటి నుంచి 25 ఏళ్ళు చేస్తే కానీ స్కూల్ అసిస్టెంట్ రాదు. ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ప్రజెంట్ లెక్చరర్ ఎకనమిక్స్గా ఉన్నాను. చూడండి, 2వ వాక్యము, మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి ఎంతో మంది పుట్టారు, కోట్లాది జనం మన భూమి మీద పుట్టారు. జూమ్లో 30 మంది ఉన్నప్పుడు తన శక్తిలో చీమంతా కూడా వాడుకోలేదు, ఎవరు వాడుకోలేదు. చూడు, ఈ మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి
కోట్లాది మంది పుట్టారు కానీ తన శక్తిని చీమంత కూడా వాడుకోలేదు. వాడి వెనుక, వాడంటే అందరం మనం, అనంత సాగరం అంటే శక్తి. ఇప్పుడు సముద్రానికి తుఫాను వస్తే అల్లకల్లోనం చేస్తుంది. అనంత సాగరం అంటే శక్తి, దైవానుగ్రహం కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. అంత శక్తి మనలో ఉందని, అలాంటి వాక్యాలు నా గురు పరంపరలో వాటి వయసు పెరిగే కొంది వాటి అర్థం మారుతూ 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 నాకు మరి జిల్లా ఫస్ట్ ర్యాంక్, ఎంతో మందికి నేను మోటివేషన్ క్లాసులు చెప్పేవాడిని. 2002 నుంచి నా జిల్లా ఫస్ట్ ర్యాంక్ అంటే అందరూ పిలిచేవాళ్ళు. కాబట్టి కూటికి పేదున్నా, కులానికి పేదున్నా, నాలెడ్జ్కి పేదరికం లేదు. ఎవడు ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోవాలి. లో ఎయిమ్ ఇది క్రైమ్ అంటాడు స్వామి వివేకానంద. లో ఎయిమ్ ఇది క్రైమ్. చిన్న లక్ష్యం పెట్టుకొని నేరం అని చెప్పి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోమని చెప్పి జిల్లా ఫస్ట్ ర్యాంక్ నాలాగే ఎంతో మంది వచ్చారు. అలాంటి శిష్యుణ్ణి తయారు చేసిన గురువు గారు మరి శ్రీ రామకృష్ణ పరమహంస. తల్లిదండ్రులు ఎవరంటే క్షుధీరామ్ చటోపాధ్యాయ. క్షుధీరామ్ చటోపాధ్యాయ తండ్రి, చంద్రమణి దేవి అనేమ తల్లి. వీళ్ళకి నేను గయ నిన్నే పోయి వచ్చాను 5 రోజుల క్రితం. గయలో స్వప్నం వచ్చిందంట, కళ వచ్చిందంట. ఏంటి? ఆ గదాధరుడే అంటే ఆ విష్ణుమూర్తే వీళ్ళకి పుట్టబోతున్న కళ వచ్చిందంట. నేను గయ పోవడము, వచ్చి 4 రోజులు క్లాస్ రావడం అనేది ఆశ్చర్యకరం. తల్లికి ఇంటి దగ్గర శివాలయంలో శివుడి నుంచి ఒక కాంతి పుంజం వచ్చి తన గర్భంలో వచ్చినట్టు ఒక అనుభూతి పొందింది. ఆ విధంగా ఆయన 1836 ఫిబ్రవరి 17 అంటే 2వ నెల 1836 ఫిబ్రవరి 17వ తేదీని జన్మించడం జరిగింది. ఆ గదాధరుడు కలలో వచ్చాడు కాబట్టి ఆయన పేరు కూడా గదాధరి చిన్నప్పుడు పేరు అనమాట. గ్రామం ఏంటంటే కామర్పకూరు. కామర్పకూరు పూరికి వెళ్లే దారిలో ఉంది ఇది. పూరి మనకు తెలుసు, జగన్నాథ స్వామి టెంపుల్. వస్తున్నాయి జగన్నాథ చక్రాలని ధ్యానము జ్ఞానము రాబట్టి మనం ఎక్కడెక్కడో కలుసుకుంటూ పత్రిగారి సంకల్పానికి మనందరం కూడా జగన్నాథ చక్రాల్లాగా ధ్యానము జ్ఞానము చూడు గురు పరంపరలో మనం రావడము జరిగింది. కాబట్టి ఇక్కడ 7 సంవత్సరాల వయసులోనే ఆయనకి 7 years, ఓసా గారు చెప్తుంటారు 7 years నుంచి మారుతూ ఉంటుందని. ప్రతి 7 years కి ఒక్క పొర మారుతూ ఉంటుందని. ఈయనకి 7 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారు బొరుగులు ఇచ్చారు. అవి తీసుకొని అట్ట బజారుకి వెళ్ళి ఉన్నప్పుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముతూ ఉన్నాయి. చూడు మన పాట, కారు మబ్బులు కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనపడకుంటే జగతిన వద్దని మనం ఇద్దరమని ఒక పాట ఉంది. జగతిని ఇద్దరు ఎవరంటే భగవంతుడు, జీవుడు, దేవుడు. ఇప్పుడు దాకా మనం ఎవరో అనుకుంటాం, జగతిన ఉన్నది మనం ఇద్దరమే. జీవుడు దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంత హాయిగా ఉంటుంది. ఎవ్వరూ లేరు, జీవుడు దేవుడితో మనము ఉండొచ్చు. షీలో హీ ఉంటుందండి. షీలో హీ ఉంటుంది అంటే ఆమెలో అతను ఉంటాడు. ఉమెన్ లో మెన్ ఉంటుంది, ఉమెన్ లో మెన్ ఉంటుంది, ఫిమేల్ లో మేల్ ఉంటుంది. నువ్వే అతను. త్వమేవాహం అంటే అర్ధ నారీశ్వర తత్వం. ఆ జీవుడు దేవుడు ఇద్దరు అంటే తనలోనే ఇద్దరు ఉన్నారు. ఎవరు లేదు. చూడ ఆయన ఒక్కడే ఉంటే ఆ కొంగలు ఎగురుతూ ఉంటాయి. ఆ కొంగలు ఎగురుతుంటే భావ పారవశ్యంలో ఆయన పరవశించాడు. ఆయన ఎంతోసేపు అలా ఉన్నాడు. 7 సంవత్సరాల వయసులోనే ఫస్ట్ టైం అలా జరిగింది. ఆయనకి ఈ శరీరము తెలియలేదు. ఆ స్థితిలో ఫస్ట్ టైమే ఉండడం జరిగింది. ఒకసారి ఆయన చదువుతున్నప్పుడు నాటకంలో శివుడు వేషం వేశారు. శివుడు వేషం వేస్తే శివుడిలాగా మారిపోయాడు ఆయన. మళ్ళీ భావపారవశ్యం వచ్చి ఆయన శివుడు అయిపోయాడు. మరి తనికెళ్ళ భరణి ఇప్పుడు పాట ఉంది, నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు అని. కానీ ఆయన అప్పుడు శివతత్వాన్ని పొందడం జరిగింది. కాబట్టి ఈయన పాఠశాల విద్యలో గణితం అంటే కష్టమంట. చిన్న చదువుకున్నాడు ఆయన, చదవడం రాయడం అనేది. కాబట్టి ఇక్కడ ఆయన ఒక ఆలోచన వచ్చాడు చిన్న వయసులో, మనం పుట్టింది అన్నం తినడానికే కాదు, ఏదో ఉంది. కానీ అందరూ చూడు, పశువులు పక్షులు అందరూ కూడా తింటూ ఉంటాయి, పిల్లలు గంటుంటా చనిపోతా. అది కాదు, మానవ జీవితంలో ఇంకేదో ఉంది అని చిన్నప్పుడే అందరు చూడండి, ఓయమ్మ నా గొర్రె పోయింది అని ఎట్ట బతకాలి, ఎవరైనా గొర్రెను చూశారా? కానీ 99 గొర్రెలు ఉన్నాయన్న విషయం వాడు మర్చిపోతాడు. ఆ ఒక్క గొర్రె కోసమే ఎంత వ్యాకుల పడతాడో. భగవంతుడి కోసము తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఆ 4వది చూడు, 4వ రోజు 4వది మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు తెలుసు మనందరికీ. గురువు మన సొసైటీలోనే శ్వాసే గురువు. బయట సొసైటీలో గురువులు ఉంటారు, రకరకాల గురువులు ఉంటారు. కళ్ళ గురుడు గట్టు కర్మ చేయంబు, మధ్య గురుడు గట్టు మంత్ర చేయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం అని మన గురువు. యోగ సామ్రాజ్యం ఉత్తముడు. ఇప్పుడు కళ్ళ గురుడు కలిసి కర్మ చేయము. ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఆ పూజ చెప్పారు కర్మ గురుడు. కాబట్టి మధ్య గురుడు చెప్పు మంత్ర చేయం, మంత్రం చెవులో చెప్తుంటారు వాళ్ళు. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు. చూడు భగవద్గీతలో తస్మాత్ యోగి భవ అర్జున అని చెప్పాడు ఆయన. యోగిక అని చెప్పాడు. ఉత్తముడు ఇది ఉంటాడు. కాబట్టి ఇక్కడ గురు పరంపరలో దైవం అనేది తెలుసుకోవాలని ఉన్నాడు. కాబట్టి ఆయన వయసు 23 సంవత్సరాలప్పుడు ఆయన పిచ్చి పిచ్చిగా దేవుడి కోసము వ్యాకులు పడుతున్నప్పుడు, ఇప్పుడు మనకి పెళ్లి చేయాలని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు. ఇప్పుడు పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందని ఒక సామెత కూడా ఉంది. పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందని. ఏది ముందు చేయాలో చాలా కష్టమైన పని.
పెళ్లి చేయాలన్నప్పుడు ఎతుకుతూ ఉంటే ఎక్కడ దొరకలేదు ఆయనకి. ఈయనే చెప్పాడు, ఆయన ధ్యానంలో ఉన్నాడు కాబట్టి, మీరు ఎత్తుకుతున్న అమ్మాయి ఒక చోట ఉంది జయరాం బాటిలో, వాళ్ళ నాన్న పేరు రామచంద్ర ముఖోపాధ్యాయ కుమార్తె, ఆమె వయసు 5 ఏళ్ళు, ఈయన వయసు 23 ఏళ్ళు, ఆడికి బొమ్మని చెప్పడం. ఆమె ఓకే, అప్పుడు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అయ్యేది కాబట్టి శారదా చట్టం 8 ఏళ్ల వయసుకు పెళ్లి చేయాలని చట్టం చేశారు. అప్పుడు అంతకుముందు చట్టంలోనే ఇక్కడ 5 ఏళ్లకి ఆమెకు మ్యారేజ్ చేయడం కూడా జరిగింది. ఆమె పేరు శారదామాత. ఇలా ఆయన సాధన చేస్తున్నప్పుడు భైరవి బ్రాహ్మణి ఒక ఆమె వచ్చింది. ఆమె 64 తాంత్రిక విద్యలని నేర్పించింది ఆయనకి. 64 తాంత్రిక విద్యలు ఆయన త్వరలో నేర్చుకున్నాడు. ఎంతో సాధన చేశాడు కాబట్టి, సాధనమున పనులు సమకూరు ధరలోన, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేల్పులవుతారని చెప్పి మనకు సినిమా పాట ఉంది. ఆ కృషి ఎంతో చేశాడు ఆయన. ఆ విద్యలన్నీ కూడా మరి మొదటి గురువుగా భైరవి మాత విద్యలు అతి తొందరగా నేర్చుకోవడం జరిగింది. తర్వాత తోతాపురిని అద్వైత వేదాంతి వచ్చాడు. ఆయన 40 ఏళ్ళు సాధన చేశాడు. 40 ఏళ్ళు సాధన చేసి ఈయన చూసి ఆశ్చర్యపోయాడు. ఈయన గురువుగా ఉంటే 40 ఏళ్ల సాధనని ఆయన 3 రోజుల్లో నేర్చుకోండంట. 3 రోజుల్లో. ఇప్పుడు ఎంత గురువు మనం చెప్పుకుని ఆయన 40 ఏళ్ల సాధనని 3 days లో నేర్చుకుంటే ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడంట. అద్వైత వేదాంతి. మన సిద్ధాంతం అద్వైతము. మనకి 3 మతాలు ఉన్నాయి. శంకరాచార్యుల అద్వైతము, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, ద్వైతం మధ్వాచార్యులు ముగ్గురు మన దక్షిణ భారతదేశంలో పుట్టారు. శంకరాచార్యులు కరడిలో పుట్టాడు క్రీస్తు 8వ శతాబ్దిలో. రామానుజాచార్యులు తమిళనాడు పెరంబదూరులో పుట్టాడు క్రీస్తు 10వ శతాబ్దంలో. 1000 సంవత్సరాలు అయిందని మనకి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్ద విగ్రహాన్ని కూడా చిన్నజీర స్వామి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా మధ్వాచార్యులు కర్ణాటక ఉడిపిలో జన్మించాడు. ఆయన ద్వైతము అంటే రెండుగా ఉన్నవాడు విశిష్టాద్వైతానికి ఒకటిగా వెళ్ళి ఒకటి నుంచి అద్వైతానికి వెళ్ళాలి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడని. నేను 7th క్లాసు మామూలుగా కఠిన పదాలకు అర్థాలని ఒక సెషన్ జరిగింది. జిల్లాలో 46 సోషల్ టీచర్లు వచ్చారు. నెల్లూరు జిల్లాలో 6th 7th కొత్త పుస్తకాలు వస్తే ఒక సెషన్ ఏంటంటే 3 రోజులు ట్రైనింగ్. మేము డిఆర్పిగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ గా వెళ్ళాము. కఠిన పదాలకు అర్థాలు రాయమని చెప్పారు. నేను ఈ 3 రాశాను. నేను 1వ తరగతి నుంచి నేర్చుకుంటూ వచ్చాను. అద్వైతం అంటే ఏంది, విశిష్టాద్వైతం అంటే, ద్వైతం అంటే ఏందని. ఈ 3 రాస్తే మాకు చెప్పే అతను ఎస్ఆర్జి స్టేట్ రిసోర్స్ పర్సన్. నేను ఈ విషయాలు చెప్పలేనని చెప్పాడు. ఈ 46 మంది ఒకే రకంగా ఉంటారు కదా, చెప్పలేకపోతే నువ్వు ఆ స్టేజీ మీద వద్దు, దిగి కిందికి రమ్మని చెప్పారు. ఆ 2 వాళ్ళలో ఒకరేం చెప్పారు, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి ఇక్కడ మన వాళ్ళలో అని చెప్పి నేను అక్కడ చెప్పడం జరిగింది. దేహమే దేవాలయము, మన నవరత్నాల ఒక పాయింట్ అది. జీవుడే దేవుడు అనేది అద్వైతం. రెండోది విశిష్టాద్వైతంలో చూడు, మామూలుగా ఇప్పుడు మనకి కలియుగ వెంకటేశ్వర స్వామి పూజా విధానాన్ని ఆయన రామానుజాలు ప్రవేశపెట్టాడు. ఆ ద్వైతము నుంచి విశిష్టాద్వైతం అంటే ఒకే దేవుని, రకరకాల దేవతల నుంచి ఒక దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన విశిష్టాద్వైతం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ద్వైతము, విశిష్టాద్వైతం అంటే తిరుపతిలో పూజా విధానము, అద్వైతము అంటే పంచభూతాలు జన్మించిన మానవుడు కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. ఆయన మధ్వాచార్యులు వెంకటేశ్వర స్వామి భక్తిని ప్రచారం చేశాడు. మనకేం చెప్పారు, పత్రికారు పద్యం రాశాడు కాళికాంబ శతకంలో. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు, ఆత్మనందు శాశ్వతానంద సుఖమొబ్బు కాళికాంబ హంస కాళికాంబ. మా నాన్నగారు గుడి పూజారి, మాది భైరవ కోన దగ్గర విలేజ్, ప్రకాశం జిల్లా. నేను ఈ పద్యం చెప్పాను ఆయన పూజ చేస్తున్నప్పుడు. ఆయన దాటి వెళ్ళిపోమన్నాడు. ఆయన హిమాలయాలు మ్యారేజ్ చేసుకొని వెళ్ళి 6 నెలలు హిమాలయాల్లో ఉన్నాక నేను పెద్ద అబ్బాయిని ముక్కోట ఏకాదశి రోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే 24 hours ఏకాహము, 24 గంటల భజన. అటు 12 ఏళ్ళు చేశాను. నేను పెరుగుతూ వచ్చాను. అర్జునుడు దుఃఖాన్ని పట్టిన భగవద్గీత రోజు పారాయణం చేసేవాడు, నేను వింటూ వచ్చాను. ధర్మరాజు దుఃఖాన్ని పట్టిన విష్ణు సహస్రనామాలు పారాయణం చేసేవాడు, నా చెవులు వింటూ ఉన్నాయి. పరీక్షిత్ దుఃఖాన్ని పట్టిన భాగవతము ఆ గుడి పూజారి, ఆ గుడి దగ్గర సాంస్క్రిట్ లో తెలుగు 7 రోజులు పెట్టించారు, నేను విన్నాను. అది పరీక్షిత దుఃఖం పోగొట్టింది. రాముడి దుఃఖంలో యోగ వాసిష్ఠం అనే కరోనాలో 14 సెషన్లు చెప్పడం జరిగింది జూమ్ లో. ఆయన ఈ పద్యం చెప్తాను దాటి వెళ్ళిపోమన్నాడు. నా పేరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, నా తిరుపతి అన్నవరం కూడా చేస్తా పుట్టెంటికలకి. మా నాన్న ఒకరోజు భజన చేస్తే మా ఊరికి ఒక 70 కిలోమీటర్ కడప జిల్లాలో ఒక ఊరుంది. వాళ్ళు 9 రోజులు చేస్తారు. ఉగాది శ్రీరామం దాకా ఇదే భజన నాన్ స్టాప్ గా చేస్తారు. మా పుట్టెంటికలు కూడా నేను మార్చేశాను. తిరుపతిలోని దేవుడు కదా ఎల్లడలా ఉన్నాడని. అప్పుడు ఇంకా ధ్యానంలోకి రాలేదు, కానీ అంత అవగాహన నాకు ఉండేది. మా నాన్న కూడా ఒప్పుకున్నాడు, ఆయన గ్రేట్. ఆ పూజా విధానాన్ని మార్చేశాడు. మాకు 100 కిలోమీటర్ దూరంలో పుట్టెంటికలు నేను ఏర్పాటు చేశాను. మా తమ్ముళ్ళు ఇద్దరు అందరు కూడా అక్కడ దాన్ని అమలు చేశారనమాట. అక్కడ 9 రోజులు భజన చేస్తాను. ఒక రోజు చేస్తే వాళ్ళు 9 రోజులు చేస్తుంటారని. అంత సంస్కారం మా నాన్నగారికి అయితే ఉంది.
కానీ ఈ పద్యం చెప్పినప్పుడు భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు, ఆత్మనందు శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ అంశ కాళికాంబ. అంటే భక్తులు అంటే పూజ కర్పూరము తీసుకొని పోయేవాళ్ళు. బట్ 3 రకాల బుద్ధి ఉంటుంది. చూడు, ఉదయం జూము ఆన్ చేసినప్పుడు 15 మంది ఉన్నారు. వాళ్ళు కర్పూర బుద్ధి ఉన్నవాళ్ళు, 5 గంటల ముందే ఉన్నారు వాళ్ళు. కర్పూర బుద్ధి, కర్పూరం దూరంగా ఉండాలని అందుకుంటది. కరి బుద్ధి ఉంది, బొగ్గు లాంటి బుద్ధి, బొగ్గు ఎలిగిస్తానే ఎలగదు, రాజేయాల, అది మధ్యమ బుద్ధి. మూడవది పచ్చి టెంకాయ పట్ల లాంటి బుద్ధి, అసలు ఎలాగ దాని కిరసనలో తగలబెట్టాల్సిందే. కానీ ఆయన ఏమన్నాడు, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు, వాళ్ళు ధ్యానం చేస్తారు. మన గంట సేపు ధ్యానం చేశారు. ధ్యానమందు ఆత్మనందగలరు. నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఒక ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పి తెలుసుకోగలరు. మమ ఆత్మ సర్వభూతాత్మ అని, ఆత్మ సర్వభూతాని అని, నేనే అంతా నేనే తెలుసుకొని శాశ్వతమైన ఆనందం. ఆ తిట్టేవాడు, కొట్టేవాడు, పొగిడేవాడు అంతా నేనే. నిన్న మేము గయాలో సుజాత గుడికి వెళ్ళాం. సుజాత మేడం ఆహ్వానించింది. సుజాత పాయసం ఇచ్చింది బుద్ధుడికి. ఆయన అనేక సాధనలు చేసి ఆయన కృషించిపోయినప్పుడు సుజాత పాయసం ఇచ్చినప్పుడు ఆ గుడి దగ్గరికి మేము వెళ్ళాము. నిన్న గయాలో ఉంది ఆ గుడి, సుజాత టెంపుల్ అని. చూడండి, ఇక్కడ ఆ శాశ్వతమైన ఆనందం రావాలంటే, ఆ జ్ఞానాన్ని బుద్ధుడు చూడు, దుఃఖ నివారణ జరిగి ఆనందం రావాలంటే అది కావాలని, అలా మనకి ఈయన అనేక సాధనలు చేసి, మరి క్రైస్తవ సాధనలు చేసి యేసుక్రీస్తుని ప్రత్యక్షీకరించుకున్నాడు. అదేవిధంగా ఇస్లాం సాధన చేసి మహమ్మద్ ప్రవక్త రేపు 16వ తారీఖున పుట్టినరోజు కాబట్టి మిలాడి నబీ అని ఆయన సాధన చేశాడు. రాధలాగా సాధన చేశాడు. ఆయన హనుమంతుడు సాధన చేస్తే తోక కూడా వచ్చిందంట. హనుమంతుడిగా సాధన చేస్తే తోక కూడా వెనక వచ్చిందంట. ఆయనకి అనేక సాధనలు ఆయన చేయడం జరిగింది. 16 మంది యువకుల శిష్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళలో స్వామి వివేకానంద మనకు బాగా ప్రసిద్ధము, రాకాలని ఉండేవాళ్ళు. ఆయన మరి వచ్చి 81లో పరిచయం, 5 ఏళ్లే వాళ్ళతో 80 చనిపోయాడు. 81 అంటే 5 ఏళ్ళు. ఫస్ట్ ఆయన నమ్మలేదు. ఎవరైనా దేవుణ్ణి మీరు చూశారని అడుగుతున్నప్పుడు వాళ్ళ టీచరు, ఒక ఫారిన్ టీచరు, ఇక్కడ రామకృష్ణ పరమహంస ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే నీ సమాధానం చెప్తుడయ్యా అంటే, చూసావంటే రామకృష్ణ పరమహంస చూశాను అన్నాడు. నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నాను, నిన్ను ఎలా చూస్తున్నానో కళ్ళతో అలాగే దేవుని చూస్తున్నా అన్నాడు. అంతా నారాయణమయం కాబట్టి అంతా రామమయం లాగా ఆయనకు అప్పుడే తెలుసు. మన కవులు ఈ మధ్య పాట రాశారు, అంతా రామమయం. పురుషులందరూ రాములు, స్త్రీలు సీతలు. రాముడేంది అలా ఉన్నాడు కాబట్టి నవ్వడమే యోగము, నవ్వించడం ఒక భోగము, నవ్వకపోతే పెద్ద రోగమని నవ్వుతూ ఉండాలి. శుక్లాం వరదరం ప్రసన్న వదనం. ఈ నగరానికి ఏమైందని నవ్వడమే యోగం అండి. నవ్వించడం ఒక భోగం. 2000 లాక్కోవాలి పళ్ళని, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అప్పుడు మీ జీవితం పున్నమిలాగా మారుతుంది. పగలే వెన్నెల, జగమే ఊయలగా మారుతుంది. ఏమున్నదక్కో అంటే జూమున్నదక్క అని చెప్పాలి. ఏమీ లేదండి, నవ్వులు ఉండయి, పువ్వులు ఉండయి, ఆటలు ఉండయి, వేడుకలు ఉండయి, సెలబ్రేషన్, ఎవ్రీ మూమెంట్ సెలబ్రేషన్. పత్రికారి కోరిక ధ్యానము జ్ఞానంతో పాటు ఆట పాట ఉండాలి. ఆట కదర జీవాయది అని చెప్పి ఇదంతా ఒక ఆట నాయన మిత్రులారా. కాబట్టి ఇక్కడ వీరికి శీలము, తపము, యోగము, పరిశ్రమ, త్యాగం ఆ శిష్యుల వల్ల రామకృష్ణ మిషన్ ఏర్పడింది. వారి యొక్క శీలము, క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. శీల జారితే బండి పడుతుంది, శీలం పోతే మనిషి ఫెయిల్యూర్ అవుతాడని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి తపమని ఈ తప్పిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఏదో చేయాలి, సేవ చేయాలి. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని పత్రికారు మాధవ సేవే మానవ సేవ అని చెప్పడం కూడా జరిగింది. మనంతా మాధవులమే. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, వాడు ఎందుకు రాడే కేశవుడు అని భజనలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యోగము, ఆ యోగి చూడండి, జ్ఞాని కంటే యోగి శ్రేష్టమని భగవద్గీత చెప్పడం. తస్మాత్ యోగి భవ అర్జున. అన్నట్టుగా నువ్వు యోగివిక. ఎన్ని విద్యలు చేసినా యోగి అయిన వాడే సుఖ దుఃఖాలు సమానంగా చూస్తూ ప్రశాంతంగా జీవనం సాగిస్తాడు. కాబట్టి ఇక్కడ యోగి కానివాడు నియోగి అయ్యి ఎంతో దుఃఖంలో మునిగిపోతాడని చెప్పి, పరిశ్రమ, కష్టే పలి అని చెప్పి. కాబట్టి కష్టం వల్ల వాళ్ళు ఎంతో, అప్పుడు వాళ్ళు తినడానికి కూడా తిండి లేదంట. అందరూ అన్ని దిక్కలు పోయి బియ్యం తెచ్చుకొని ఆ ఆశ్రమాన్ని స్టార్టింగ్ ఈ రోజైతే నేను ఒక మేడం మన జూమ్ లో చెప్తాను, పిఎంసీ డిజిటల్లోనే, ఆమె తొలి జీతం 2000 ఇచ్చేసిందంట. రామకృష్ణ మిషన్కి ఇస్తే ఆ గురువు గారు లేచి నువ్వే శారదామాతవని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమెకు ఎంతో ఆనందం వేస్తే మన జూమ్ లో చెప్పింది. చూడండి, ఎంతో మంది ఇప్పుడు దాన ధర్మాల వాళ్ళకి తొలి జీతం. ఈయన కాలంలో అప్పుడు ₹1 జీతం ఇచ్చాడు. నేను వంటవాడికి జీతం ఎంత అంటే ₹1 అంట. వంటవాడి జీతం ఎంత? ₹1. ఆయన అన్నాడు, ఆయన వంట తినేటప్పుడు ఆయన సరైన బుడుగురు, మన పత్రిక ఎవరు వంట వాళ్ళు తిండు అనమాట. ఆయన చేసుకుంటూ ఉంటాడు మామూలుగా. ఎవరు వంట తింటుంటే అది బయటకు వస్తుందని చెప్పి అనేక అందరు నవ్వారంట. మొత్తం తింటుంటే బయట కక్కు వస్తుందని చెప్పి అనేక. కాబట్టి ఆ వంటవాన్ని కూడా ఆయన తొలగించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఖర్చు ఎంతంటే 2 నెలలకి ₹10 అంట. 2 నెలలకే ₹10, నెలకి ₹5. నాకు ₹10 చాలు. మరి ఈ డబ్బులన్నీ దేనికోసం అంటే, మా శిష్యులు చూడు, రామకృష్ణ పరమహంస ఎంతో శిష్యులు ఉంటారు.
ఆశ్రమం ఉంది, దీనికి అన్ని చేయాలంటే వాళ్ళ కోసము ధనము ఆయన వేరే భూమి ఇస్తానంటే ఆయన గడగడ వణికిపోయేవాడు. నాకు ఈ భూమి అన్ని ఏమీ వద్దు, నాకు నేను ఒక్కడికి శాలరీ, మా ఆయనకి ఆయన పూజారి కాదు, సంతకం పెడితే జీతం ఇస్తామని సంతకం పెట్టడంట ఆయన. నేను ఎవరికి సంతకం పెట్టను, భగవంతునికే సేవకుణ్ణి, నేను ఎవరికి సేవకుణ్ణి కాదు, సేవ చేయనని సంతకం పెట్టలేదంట ఆయన. చూడండి ఎంత నిష్ఠాగరిష్ఠుడు ఆయన. ఈ బంగారు, మట్టి, డబ్బు ఎన్ని సమానమైన గంగలో బాడేస్తాడనమాట. గంగ ఆ వెన్నెల రాత్రుల్లో ఆ ప్రశాంతంగా చూడండి వెన్నెల నృత్యం చేస్తుంటాడు ఆయన భావ పార్వశ్యంతో. ఇప్పుడు ఆ వెన్నెల సార్కి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మాస్టర్స్, మళ్ళీ జాయిన్ అవుతారు. సార్ నారాయణ రెడ్డి సార్. మాస్టర్స్ ఒక 2 minutes వెయిట్ చేద్దాం. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మాస్టర్స్, ఒక 2 minutes. ఒక 2 minutes మనం మెడిటేషన్ చేద్దాం. ఓకే సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఆన్ చేసుకోండి సార్. ఓకే ఓకే మిత్రులారా, అది హీట్ అనే అయిపోయింది. మరి ఆ విధంగా ఆయన పరవశించిపోయేవాడు. అలా త్యాగము, ఇప్పుడు త్యాగం చూడండి, మన త్యాగ గుణంతో మన శివ చక్రవర్తి, బలి చక్రవర్తి వాళ్ళంతా కూడా రంతిదేవుడు ఎంతో త్యాగం చేసి మహాపురుషులయ్యారు. దదీచి అయితే వెన్నుముక్కను త్యాగం చేశాడు. వీళ్ళు తన వివాహాన్ని వాళ్ళు చెప్తారు, మామూలుగా తెలివైన తండ్రి వివాహం చేయడు అని చెప్పి వాళ్ళు ఆ సన్యాస శిష్యులు. చూడండి ఇక్కడ మన ప్రహ్లాదుడు భాగవతం అంటాడు, కంటిరే మనవారు గనులు గృహస్థులై కైకొన్న వెర్రితనము భద్రార్థులుండి పాయరు సంసార పద్ధతి ఊరక పట్టు విడిరి తన యోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవిష్యత్తు అని చెప్పాడు. కంటిరే అంటే చూశారా, మనవారు మనోళ్ళందరూ గనులు, పెద్ద గనులు అని గృహస్థులై పెళ్లిళ్ళు చేసుకున్నారు. కైకొన్న వెర్రితనము భద్రార్థులుండి పాయరు. ఇలాంటి ధ్యానం చెప్పిన ఎవరు చేయరు, పత్రికారు ఎంతమంది చెప్పిన చేయలేదు, పాయరు. వాళ్ళ అన్న కూడా చేయలేదని చెప్తుంటాడు. సంసార పద్ధతి ఊరక పట్టుబిడిరి, ఎప్పుడెప్పుడు పెళ్లి అయితే ఎప్పుడెప్పుడు పెళ్లి అయితే పెళ్లి చేసుకుంటారంట. కానీ యోనులెందెల్ల గర్భాద్యవస్థలు అనేక యోనుల్లో గర్భాద్యవస్థల పురుషుడు దేహి అయి పుట్టుచుండు, దాని దేహం పుడుతూ ఉంటాడంట. తన్నిరుంగడు, వాడు తెలుసుకోలేడు. కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతకం అని చెప్పి ఎవడు చెప్పినా వాడిండు. అందుకే పెద్దలు రాశారు, మా నాన్నగారిని పుట్టిన 76లో రాసుకున్నాడు, సంసార కూపమున దిక్కుతో చకయుండి విలపించుటేలకో మనసా గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోవో ఈ మనసా. చూడు, ఎన్ని జన్మల నుంచి బంధంబు తొలుగక దుఃఖించుచున్నా మనసా నరజన్మ మందు జ్ఞానంబు నార్జించి తాపంబు మందలి అల్ప సుఖమును జుందముగతోసు విషయ భోగములన్నీ మూన్నాళ్ళ ముచ్చటే మనసా. జగతిలో ఉన్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నింటి ఎడల దయ కలిగియుండుము మనసా. కాలచక్రమందు గిరగిరా తిరుగుతూ నాశమందగనేల మనసా. నాశమే లేనట్టి ఆత్మ పదవిని పొంది ఆనందముందు మనసా. ఇవన్నీ మానస బోధన అండి. యూట్యూబ్ లో కొడితే వాణి జయరామన్ వస్తే మానస బోధన వినండి. నేను ఒక్క శ్లోకాన్ని తీసుకొని ఒక 26 పాయింట్లు తయారు చేసి ఒక 5 సంవత్సరాల నుంచి ఎంతో హిట్ అయింది. బాహుబలి కంటే హిట్ అయింది 26 పాయింట్లు. ఈ సంసారం అంటే మేమిద్దరు మాకిద్దరని రామకృష్ణ ఎప్పుడు చెప్తుంటాడు. దీనికోసం ఎంపర్లాడొద్దని. సంస్కోపం అంటే పెద్ద బావి. పెళ్లికి ఎంతో మంది వచ్చాడు, పెళ్ళని ఒకడు మిగలడు. ఈ అమ్మాయి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చడు, నేను చేసుకుని సస్తుండే ఏ మొగుడు రాస్తాను దరిద్రుడు దొరికాడని చెప్పి ఆ తొలి సంబంధం అయితే బాగుండు అని మిథునం సినిమా చెప్పి తొలి సంబంధం బాగుండు అని. మిథునం సినిమా చూడండి, క్లైమాక్స్ లో ఆ తొలి సంబంధం బాగుండు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్, తొలి సంబంధం లేదు. అందుకని ప్రతిరోజు పండగ రోజు, ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టిన రోజు, అన్నీ కలిసిన రోజే నేటి రోజు భలే మంచి రోజు.
పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు అంటే చందమామ అందిన రోజు కాదు, నీ మొగుడు దొరికిన రోజు అంటే పెళ్ళైన రోజు అని. బృందావని నవ్విన రోజు అంటే నువ్వు నవ్విన రోజు అని చక్కటి పాట ఉంది. పెళ్లి రోజు అంటే శ్వాస అమ్మాయి, మనసు అబ్బాయి. చూడు, మనసు ఎటో వెళ్ళిపోద్ది, శ్వాస ఎక్కడికి వెళ్ళదు, శ్వాస పోతే డెడ్ బాడీ వీడు. ఈ శ్వాస అని అమ్మాయి, మనసు అని అబ్బాయి కలపడమే ధ్యానం. ధ్యానం చేస్తే ప్రతిరోజు పెళ్లి రోజు. చూడండి, ఎటో వెళ్ళిపోతుంది మనసు, ఏ మాయిదా రోగమా? ఆ పిల్లోడికి ఈ పిల్ల నుంచి పెళ్లి చేస్తారు. ఈ శ్వాస అని అమ్మాయి ఎక్కడికి కదలదు. ఇది కదలలేదు, మెదలలేదు, మనసు యొప్పి పలకలేదు, జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించురని ఆ మేడం గారు, లక్ష్మి గారు నవ్వారు. నవ్వడమే యోగం. చూడు, కొంతమంది నవ్వడానికి ప్రయత్నం చేస్తాను, సుజాత మేడం ఇంకా నవ్వలేదు. వీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి. సృష్టి అంతా చెట్లన్నీ కలకల్లాడుతూ ఉన్నాయి. చెట్లు పసిపిల్లవాడు అకారణంగా నవ్వుతున్నాడు, పెద్దలు అకారణంగా ఏడుస్తూ ఉన్నారు. ఈ నగరానికి ఏమైందో తెలియదు. కాబట్టి ఇక్కడ సంసార కూపం దిక్కు తోచకయుండి, పక్కింటి అని చెప్తే ఆమె ఏడుస్తానే ఉంది. దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసు ఏం చేయాలి నాకు, నా మొగుడు ఇలాంటి వాడు దొరికాడు, ఇంకేం చేద్దాము అని చెప్పి. గురు పాదములు బట్టి, గురువు ఇక్కడ మన గురు పరంపర అద్భుతమైన కాన్సెప్ట్ పెట్టారు. గురువు అంటే ఇక్కడ శ్వాసే. పాదాలు పట్టుకుంటే మట్టి ఉంటది, పదాలు పట్టుకోవాలని మన పిఎంసిలో చెప్పాను డైరెక్ట్. నేను హైదరాబాద్ లో 26 పాయింట్ల శృతి మేడము సార్ పత్రిక 18 పాయింట్లు తయారు చేసి 26 పాయింట్ల అక్షర పరబ్రహ్మ స్వరూపం లాంటి స్వర్ణాక్షరాలు లాంటి పదాలు తయారు చేశారు సార్ అని చాలా ఆనందపన్నదామా మన ఉందది. కాబట్టి ఇక్కడ గురు పాదములు బట్టి తత్వంబు తెలుసుకొని, తత్వము 4 వేదవాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు దాకా నేను ఏదో జ్ఞానం చెప్తా ఉంటే కొంతమంది కదులుతుండరు, అక్కడక్కడ స్పందనలు తెలుస్తూ ఉన్నాయి. అది జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, బ్రహ్మస్వరూపమని ఋగ్వేదం చెప్పి అన్ని మతాల్లో ఉన్నాయి. అన్ని మతాల్లో, అన్ని పీఠాల్లో ఈ 4 వాక్యాలు మహావాక్యాలుగా ఉన్నాయి. ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము, జ్ఞానమే బ్రహ్మస్వరూపము. జీకే గారి బుక్ ఉంది, జ్ఞానమే ఔషధం అని ఒక బుక్ ఉంది. చూడు, జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము బ్రహ్మస్వరూపం అది. అలా అదే కాదు, అహం బ్రహ్మాస్మి, మాట్లాడా నేను బ్రహ్మనే. చూడు, అన్నమాచాడు తెలుస్తానే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, తందనానా తాన తందనానా అన్నాడు. నువ్వేం చెప్పాలా? నేనొక్కటే, మా ఆవిడ ఒక్కటే, మా పిల్లలు ఒక్కటే, అంతా ఒక్కటే, శత్రువు ఒక్కడే, మిత్రువు ఒక్కడే, అంతా ఒక్కటే మన పాటలో పాడుకోవాలి. పత్రికారిని ఫస్ట్ 2009లో పోతున్నప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాడు. జననం మధురం, ఫస్ట్ టైం నేను ఎంటర్ అయ్యాను, ఆ పాట స్టేజ్ మీద సార్ పాడుతున్నాడు. జననం మధురం, మరణం మధురం, కలిమి మధురం, లేమి మధురం, అంతా మధురం మధురం మధుర్. ఆయన పాట విని ఈ రోజు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను రాశాను బ్యానరు, ఆకు రాలిపోయి చెట్టు ఓయమ్మన్న ఆకు పోయింది, నీ ఎట్ట బతకాలి నాయనో అని. ఆకు రాలిపోయి చెట్టు చిగురిస్తుంది, ఆకులోని రాలిన చోటే కొత్త చిగురు వస్తుందని ఒక వాక్యం రాశాను బ్యానర్ మీద. రెండోది, పిల్లవాడు అమెరికా పోతే ఎవరు ఏడవరు, జీవుడు లోకానికి పోతే ఎందుకు ఏడవాలి? మా ఫ్రెండ్ స్వీట్లు తెచ్చుకున్నారు మా నాన్న చనిపోయినప్పుడు. ఆ స్థాయికి ఉండాలి, ప్రతిరోజు సెలబ్రేషన్. పత్రికారికి ఒకేసారి నేను మాట్లాడాను. మా ధ్యానం నేర్పిన పవన్ చనిపోయినప్పుడు, సార్ బాహుబలి సినిమా రాజమౌళి కూడా ఇంత బాగా తీయలేడు, నేను పవన్ డెత్ సెలబ్రేషన్ చేశాను అన్న. సార్ డబుల్ కాట్ మీద పడుకున్నాడు, నేను పక్కన కూర్చొని చెప్పాను. ఓకే నాయన అన్నాడు. ఇంకొక ఆయన సునీల్ వచ్చి, సార్ కోటి పిరమిడ్ యజ్ఞం ఉంది, పవన్ లేడు, ఎలా చేశానంటే డ్రైవర్ దిగాడు, ఇంకో డ్రైవర్ ఎక్కాలని చెప్పాను. డ్రైవర్ దిగాడు, ఇంకో డ్రైవర్ ఎక్కాలి. ఎవరి కోసం? బండి ఆగదు, ఆగదు ఈ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకమని చక్కటి మన పాటలన్నీ ఉన్నాయి. గురు పాదముల బట్టి తత్వమసి అంటే నేనే కాదు నువ్వు కూడా బ్రహ్మవే. తత్వమసి అంటే నేను కాదు నువ్వు కూడా బ్రహ్మవే. అయమాత్మ బ్రహ్మ, నేను నువ్వే కాదు, ఈ సమస్త ఆత్మలు చీమకా నుంచి పిపియలే కాదు, బ్రహ్మ పర్యంతమంతా బ్రహ్మలే అని. సర్వం కల్విదం బ్రహ్మ అని, చూసేది, వినేది, తినేది అంతా బ్రహ్మస్వరూపం అని చెప్పి పత్రిక చెప్పడం జరిగింది. అలానే రామకృష్ణ పరమహంస కూడా ఆ పదాలని ఎప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు. మహేంద్రనాథ్ గుప్తా అని ఆయన రామకృష్ణ కథామృతం రాశాడు. మహేంద్రనాథ్ గుప్తా మా మాస్టర్ అంటారు ఆయన. ఆయన రామకృష్ణ కథామృతం 82లో కలిశాడు, అంటే 4 years బిఫోర్, చనిపోకముందు 4 years బిఫోర్ కలిశాడు. ప్రతిరోజు ఆయన ఏం మాట్లాడుతుండో రికార్డ్ చేసి ఆయన చనిపోయిన కథామృతం 2 వాల్యూమ్స్, అది అద్భుతం. ఆ వాల్యూమ్స్ రాయడం జరిగింది. కాబట్టి చూడైనా ఈ కథామృతం గురించి మహాత్ములందరూ ఎంత అద్భుతంగా చెప్పారంటే, భగవంతుడు ఉన్నాడు, చాలామంది భగవంతుడు లేడంటారు, అది ఆ సిద్ధాంతం ఏంది. కాబట్టి అస్థి నాస్తికుడు, అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదని. వాడు ఇప్పుడు మనం కూడా దేవుడు లేడని పిరమిడ్ మాస్టర్ అందరూ అంటుంటారు. దేవుడు లేడు కాదు, ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు అని అర్థం కాదు. మన దేవుడు లేడని చెప్పి మనం ఏం చెప్పలేదు. దేవుడు ఉన్నాడు, ప్లస్ అంటే అంతటా నిండి ఉన్నాడు. ఇప్పుడు ప్రసాద్ చూడు, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడు ఓ దానవాగ్రను వింటే అని. రోజు ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఈమెయిల్, ఫేస్బుక్ ఉంది. భగవంతుడు అందరిలో లేడా? మిత్రుల కోటి రూపాయలు ఎగ్గున్నాడు, కొబ్బరికాయ కొట్టాలి, వాడే దేవుడు.
వాడిని ప్రేమిస్తే డబ్బులు వస్తాయా, లేకుంటే ద్వేషిస్తే డబ్బులు వస్తాయా? రోజు వాడిని పూజించాలి. దేవుడిని పూజించడం కాదు. కోటి రూపాయలు పూజిస్తే ఇస్తే ఇచ్చాడు, వాడు ఎత్తపోడు, నువ్వు ఎత్తపోవు, ఏ గోళ లేదు. జన్మ నువ్వు ఎగ్గొట్టు, ఈ జన్మలో వాడెగ్గొట్టాడు, అంతా లీల. భగవంతుడు ఉన్నాడు, ఆయన దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. అమ్మతో రోజు మాట్లాడేవాడు ఆయన, ప్రతిరోజు సజీవంగా చూసేవాడు. కొన్ని రోజులు పూలు ఆయన నెత్తి మీద వేసుకునేవాడు అన్న దానిని ఆయన జీవితం నిరూపించాడు శ్రీరామకృష్ణుడు. అందుకోసం ఆయన జీవితాన్ని ఒక ప్రయోగ క్షేత్రము. అసలు ఆధ్యాత్మికత అంటే 90% ప్రాక్టికల్సే, మాటలు లేవు ఏమి, అంత ప్రాక్టికల్స్. ఆధ్యాత్మికత అంటే ఒక ప్రాక్టికల్, 90% ప్రాక్టికలే. ఓషో చెప్తుడు, నేను ధ్యానం ఎందుకు చెప్తుంటే, ఈ జ్ఞానము ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నా కనిగని కూర్చుంటుంది. అన్నీ ఉన్నాయి కాబట్టి మనం తెల్లారుజామున నోరు మూసుకొని కూర్చున్నాం. ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుంది. అందరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఆ టీ తాగుతూ, ఆ పేపర్ బయట చదువుకుంటూ. మనం ఈ జూమ్లు కదలకుండా కూర్చున్నాం. శాక్తము, అనేక మతాలు ఉండే అప్పుడు, శాక్తము, వైష్ణవము, ఈ మతాలన్నీ మన దశావతార సినిమాలో చూడండి. ఇక్కడ శివలింగం కనిపిస్తే, అంటే బియ్యంలో రాయి కనిపించినా గానీ కరకర కొరికేసేవారంట శివలింగం అని, బియ్యంలో రాయి కనిపించినా కానీ వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఆ శివలింగం, శివుడిని నమ్మరు వాళ్ళు. మా నాన్నగారు కూడా శివుడిని ఇష్టపడేవాడు కాదు, విష్ణువుని ఇష్టపడేవాడు. కాబట్టి అలాంటివి ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు. ఇప్పటికి కూడా శివుడిని నమ్మేవాళ్ళు, విష్ణువుని నమ్మేవాళ్ళు, అమ్మవారిని నమ్మేవాళ్ళు. 3 రకాల పూజా విధానాలు ఉన్నాయి. హిందూ మతం అనేక శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ధర్మం ఒక మహావృక్షం అయితే అనేక శాఖల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు ఫాలో అవుతూ ఉంటారు. అన్ని మతాలను గౌరవించాలంటాడు రామకృష్ణ పరమహంస. ప్రతి మతంలో స్వామి వివేకానంద నిన్ననే సెప్టెంబర్ 11వ తారీఖు చికాగోలో చెప్పాడు మీటింగ్. ఈరోజు 12వ తారీఖు మనం ఉన్నాం. ఆ చికాగోలో చెప్పినప్పుడు, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. తల్లి భూదేవి, తల్లి అందరి తల్లి భూదేవి అని గుర్తుపెట్టుకోండి. అది తండ్రి ఆకాశము. ఈ పొడమి నా తల్లి నేనామె పుత్రుడు కానీ పాట రాశాడు. ఈ పొడమి మన తల్లి, సకలం ఇస్తుంది భూమి. ఈ 100 రకాల ఖనిజాలని, రకరకాల పంటల్ని ఈ భూమే ఇస్తుంది. తండ్రి ఆకాశం, ఆడిపోయిన గొడుగులాగా ఉంటుంది. నేను గయాపోయాను, ఆడవాడు ఆకాశం ఉంది, ఆడిపోయిన గొడుగే ఉంది. గొడుగు నాన్నగారు ఎప్పుడు గొడుగు పట్టి ఉంటారు, అమ్మవారు ఎప్పుడు నీకు అన్ని ఇస్తాను నాన్న, నువ్వు ఎప్పుడు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, నాకు అన్ని ఉన్నాయని చెప్పాలంట. ఈ భూదేవి అడుగుద్దంట, అమెరికా అధ్యక్షుడు భార్య అయినా నాకు ఇది లేదని ఒక ఆమె చెప్పుద్ది. నన్ను కమలా హారిస్ పేపర్లు వేశారు, చక్కగా మాట్లాడింది ఆమె ట్రంప్ కంటేనే. అమెరికా అధ్యక్షుడు భార్య అని పక్కింటికి చెప్పుదా నాకు ఇది లేదని. కానీ ఈ నాకు అన్నీ ఉన్నాయన్నోళ్ళు భూదేవికి ఇష్టం అంట. నాకు అన్నీ ఉన్నాయి, నేను సర్వ సమృద్ధమై ఉన్నాను, నా జీవితం ధనంతో, సర్వ సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆత్మ జ్ఞానంతో నిండి ఉన్నది, సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను, లోక కళ్యాణం కొరకు అర్పిస్తున్నాను. ఓం తత్సత్ యద్భావం తద్భవతి. ఇక్కడ మా సంఘం దగ్గర సాయి తపోవనం ఉందండి. మేము ఆ రోజు క్లాస్ చెప్పాను రాత్రి, మళ్ళీ రోజు సాయంత్రం అందరూ పెన్నా నదిలో ఇంత లోతు నెలల్లో ఉన్నారు. ఒక 50 మంది తల ఒక మంత్రం చెప్తున్నారు. వంశీ గారు ఉండి అది చెప్పమన్నారు. అదంటే ఏంది, అదేమిటబ్బా, అది ఇదేను అబ్బా, ఇదేమిటబ్బా, ఇది అదేనబ్బా, నాకు తెలుసు కాబట్టి అది ఈ మంత్రమేనంటే. అదంటే ఇదే, అదంటే పరమాత్మ అంటే, అదంటే ఇదేనబ్బా, ఇదంటే అదే అని చెప్పి 2 జీవుడు దేవుడని ప్రతి పాట ఈ 2కే ఉంటుందండి. నేను అమెరికా వాళ్ళు కూడా జూమ్ లో చెప్పాను, వాళ్ళు ఆశ్చర్యపోయారు. సరే ఈ పాట పాడొచ్చో పాడకూడదు అనుకున్నా. ఊ అంటావు అని. ఏ పాట పాడితే భర్త ముఖం ఇచ్చుకుంటుందో ఆ పాటలు భార్యలు పాడాలి, ఏ పాట పాడితే భార్య ముఖం ఇచ్చుకుంటుందో ఆ పాటలు భర్తలు పాడాలి. మీ గృహం స్వర్గసీమ కావాలంటే పత్రిక ఆస్థాన గీతం ఉంది, పాట నాకు సరిజోడు, నా దారి ఎడారి, నా పేరు బికారి, కూటికి నే పేదను గుణములలో దొడ్డని, పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు, విసుగురాదు ఇలాంటి మొగుడున్న అత్తున్న పిల్లలున్నా, ఖుషి పోదు వేదన అలసట లేనే లేవు, నా పేరు ఆనంద విహారి, మేలుకొని కలల కంఠం అంటే ధ్యానంలో కలల కంఠం, అనేక లోకాలకు వెళ్ళొస్తా ఉంటాం మనం. కాబట్టి మిత్రులారా, పాట చక్కటి జోడు మనకి సరిపోడు, ఈ పెళ్ళాం సరిపోదు, ఈ మొగుడు సరిపోడు, చక్కటి పాటలు. ఎన్ని చక్కటి పాటలు ఉన్నాయండి. చూడు, గుడిలో గంట ఒడిలో జంటను పాట రాశారు. గుడిలో గంట ఉంది, ఒడిలో జంట ఉందా? ఒడిలో జంట ఉంటే విడాకులు ఉంటాయా? నువ్వక్కడుంటే నేనెక్కడుంటే ఎంతో కష్టమని పాటలు ఇప్పుడు రాస్తా ఉన్నారు. కాబట్టి చూడండి ఎంత వాళ్ళు సాహసించారు. గుడిలో గంట ఒడిలో జంట, ఆ గంట ఉంది, ఒడిలో జంట 1% కూడా లేదు అసలు. కాబట్టి మా మిత్రుడు అండి చాలా సఫరింగ్ తో ఉంటే, ఒక ఆశ్రమం కనిగిరి దగ్గర నందన మారెళ్ళని కాచినాడ ఆశ్రమంలో, నన్ను కాలేజ్ ప్రిన్సిపల్, చాలా సఫరింగ్, తలనొప్పి అయితే ఆయన తలను ఒడిలో పెట్టుకొని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అనేక ఆయన తలనొప్పి పోయింది. ఏ మొగుడు నేను తలకాయ పెట్టుకొని మీరు పాడారా? మీ మొగుడు చూడండి, తలనొప్పి అంటే ఈ మాత్రం ఆ మాత్రం అంటారు కానీ తన ఒడిలో పెట్టుకొని జోల పాటలాగా కార్యేసు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత రూపేషు లక్ష్మి అపురూపమింది శ్రీ జన్మ. వీళ్ళందరినీ వేదం చెప్పుద్ది, 10 మంది బిడ్డల కన్నా 11వ బిడ్డ మీ భర్త, వాడిని ఓళ్ళు ఆడించాలి, ఉయ్యాల్లో ఊపాలి. ఆయన ఉయ్యాలు ఊపితే తొందరగా వచ్చాడు, 6 గంటలకు వచ్చాడు, 5కే వచ్చాడు. కాబట్టి మిత్రులారా,
అతన్ని గమనించండి. షీలో హీ ఉంది, ఉమెన్ లో మెన్ ఉంది, ఫిమేల్ లో మేల్, నువ్వే అతనే నీవు. గోల లేదు, లీలే ఉంది. ఏం చెప్తాడు? గోల లేదు, లీలే ఉంది. లీల అంతా లీల. బృందావనమది అందరిది, గోవిందుడు అందరివాడు. అందరివాడు అంటే కొందరివాడు కాదు, గోవిందుడు అందరివాడు, మనవాడు. గోవిందుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు డాన్సులు వేస్తూ ఉంటాడు. ఎగిరిపోతే ఎంత బాగుంటుందని. ఎగరాలి. ఎగరకపోతే మీరు నీళ్లు ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగట్టినట్టు ఏపీలో బీపీ వస్తుందండి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. బీపీ వస్తుంది. నీళ్లు ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డగడతాయి. అదే పొయ్యి మీద పెడితే ఆవిరైపోతాయి. ఎగిరిపోవాలి. ఏమున్నది అక్క అంటే ఏమీ లేదక్క, ఎగరడం ఉంది, ఆనందం ఉంది. మా సెంటర్ పేరు ఆనంద సామ్రాజ్యం అండి. సంఘంలో సెంటర్ పేరు ఆనంద సామ్రాజ్యం. నా వాట్సాప్ గ్రూప్ పేరు బ్రహ్మానందము. బ్రహ్మానందం ఓలలాడుతూ ఉండాలి. ఏమీ లేదు, అంతా సతులు సుతులు మాయ, సంసారము మాయ, ఆలు బిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, మాయ తెలిసిన వాడు మర్మగ్నుడవును. ఏమీ లేదండి ఇక్కడ. సారహీనమైంది, అంత సారమే ఉంది. సంసార కూపమున అంత సారమే ఉంది. కాబట్టి ఘనసారం చేయాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి ఇలాంటి మహానుభావులకు తెలుసుకోవాలి. అదేవిధంగా అయినా కఠోర సాధన చేసి అన్ని సాంప్రదాయాలు భగవంతుని తెలుసుకోవడానికే. చూడు, మనకి ఈ మూడే కాకుండా షడ్దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాలు భగవంతు దర్శింపజేసేయి. సాంఖ్యము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, యోగము, షడ్దర్శనాలు. ఈ షడ్దర్శనాలు కూడా భగవంతు దర్శింపజేసేవి అంతే. అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని మతాలు సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద వెళ్ళాడు. సర్వ మతాలను సమ్మేళనం చేయాలి. నదులన్నీ వేరు వేరు, సముద్రము ఒక్కటే. నదులన్నీ వేరు వేరు, సముద్రం ఒక్కటే. కాబట్టి ఏ మార్గమైన శ్రద్ధ లభతే జ్ఞానం అని చెప్పి శ్రద్ధతో, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే, నేను రోజు 6 గంటలకే వస్తా ఉంటా. ఈ రోజు నా క్లాస్ 5 గంటలకు వచ్చాను. చూస్తే 16 మంది ఉన్నారు మొత్తం అన్ని. నేను ఈ పిఎంసీ డిజిటల్ పెట్టిన రోజు వస్తానే ఉండా. ఈ రోజు చూడు ఎంత తాపత్రయం ఉందో. అది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా? చూడు, ఇక్కడ మనకి బాండ శుద్ధి లేని పాత్ర ఎలా? కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధి మనకి ఉండాలి. ఆ చిత్తం ద్వారా అని చెప్పి ఇప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పి దుష్ట చతుష్టయం ఉంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. దుష్ట చతుష్టయము చిత్తము, బుద్ధి, అహంకారము. అహంకారం దుర్యోధనుడు పతనమయ్యాడు. సూది మోపిన స్థలం కూడా నేను చెప్పాడు. సూది మోపిన స్థలం కూడా. మమకారం దశరథుడు పతనమయ్యాడు. ఇది చూడు, దశరథుడు మమకారంతో నా కొడుకే అని పతనమయ్యాడు. రామాయణం కుటుంబ ధర్మము. మహాభారతం సమాజ ధర్మము. చూడు, ఇక్కడ ఆయన అహంకారము. నేను ఎవరికి ఏమీ ఇవ్వను, నేను సీతయ్యను, ఎవడి మాట వినను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, అన్ని సత్యమే అని చెప్పి మానవాళికి అంతటికి ఆయన బోధించిన మహాత్ముడు ఈ రామకృష్ణ పరమహంస. కాబట్టి ఆయన ఉపనిషత్తులు, గీత, ధమ్మపదము, బైబులు, ఖురాన్ లాగా ఈ సరితోగల గ్రంథం, ఈ కథామృతము. ఈ కథామృతాన్ని చిన్న వయసులో చదివాను. కాబట్టి ఇక్కడ అనేక దేశస్తులకి ఇది పాఠ్యాంశం కూడా అయింది. అనేక మతాల వాళ్ళకి, ఈ సమస్త జనానికి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి ఆధ్యాత్మిక మహాజ్యోతిలాగా ఆయన. కాబట్టి పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు అందరికీ జ్ఞానాన్ని నేర్పి, స్త్రీలకి ఇంతకుముందు విద్య ఉండేది కాదు. చూడండి, వేదాల్లో తక్కువ మంది ఉండరు అనమాట. ఇప్పుడు ఈ రోజు అంత స్త్రీలే ఎక్కువ మంది ఉండరు. ఈ జూమ్ లో చూస్తే స్త్రీలే ఉండరు ఫుల్లుగా, పురుషులు ఒకరిద్దరే ఉండరు. కాబట్టి మిత్రులారు, పత్రికారు ధ్యాన మహిళా చక్రాన్ని కూడా జరపడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేదాంత సత్యాలని అనుభూతం చేసుకోవచ్చు. అనుభూతుల ఆనిముత్యాలే నక్షత్ర మిత్రులను మార్చిన పుస్తకం అండి. అక్కడ కొటేషన్ ఏంటంటే, అనుభూతులే ఆనిముత్యాలు. నీకెంత బంగారం ఉన్నా వేస్ట్, అంతా చింతే. బ్రతుకంతా చింతే, ఎంత బంగారం ఉన్నా. చూడు, బ్రతుకంతా చింతే జీవికి మనస, పరమాత్మని కనుగొన నోచని వాడికి. పేరుధనము చింతే, పేదతనము చింతే, పేరుకున్న బంగారము చింతే. బంగారం ఎందుకు చింత అంటే నిద్ర పట్టదు, దొంగలు వస్తారేమోనని. సతి ఉన్నా చింతే. సతి ఉంటే ఎందుకు చింత అంటే ఆఫీస్కి పోతే ఆమె చేస్తాం చింత. సతి లేకున్నా చింతే. అందమైన సతి హద్దులు చింతే. ఒక అందమైన భార్య ఆభరణ ధరించిపోతుంటే ఆమె గజ్జలు గలగలంటే ఈ పురుషుడి మనసు విలవిల్లాడుతూ ఉంటది, ఎక్కడికి పోతుందో అని. అందమైన సతి హద్దులు చింతే. అంతా ఇంతే, నా తలపు చింతే, నా మొగుడింతే, నా ఎత్తింతే, నా బతుకింతే. ఆ ఆలోచన కూడా చింతే. పురందర విట్టలుని కనుగొంటే నిశ్చింత. రామకృష్ణ కనుక్కోండి, భగవంతుడు నిశ్చింతగా ఉన్నాడు ఆయన. పురందర విట్టలుని కనుగొంటే నిశ్చింత, ప్రశాంతంగా ఉండొచ్చని ఆయన చెప్పారు. శారదామాతకి, మన ఇద్దరం సంసారం చేసి 2 పిల్లలు పుడతారు, మన ఇద్దరం సన్యాసులుగా ఉంటే అందరూ మన పిల్లలే. ఆమె కూడా ఓకే అని చేసింది. ఆమె గ్రేట్ వనిత. మనందరికి ధన్యవాదాలు చెప్పాలి శారదామాత. కాబట్టి ఈ విధంగా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు స్వామి వివేకానంద అమెరికా పోయేటప్పుడు ఈయన లేడు. ఈయన 86లో చనిపోయాను. 93లో అమెరికా వెళ్ళాడు. అమ్మ, నేను అమెరికా వెళ్తాను, పర్మిషన్ ఏమని అడిగాడు. ఆ వంట చేస్తున్నదంట. ఫస్ట్ టైం అడిగాడు, సెకండ్ టైం అడిగాడు, థర్డ్ టైం కూడా అడిగాడంట. ఓసో చెప్తాడు దీని గురించి.
వెళ్తున్నప్పుడు ఆమె కత్తి తీసేయమన్నదంట. ఆ కత్తి ఎలా తీసి ఇచ్చారో మనం చూడండి, పిడి పట్టుకొని ఇస్తాం మనమైతే, ఆయన అమ్మ పిడి పట్టుకొని ఆపోజిట్ పిడిచ్చాడంట. చూడు, ఇతరులు సురక్షంగా ఉండాలి, మీరు బాగుండాలి, నేను ఏమైనా కావచ్చని అమ్మ వెళ్ళొచ్చు అన్నదంట. ఇతరులు బాగు కోరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అందరూ బాగుండాలి. అందులో నేను మళ్ళీ ఎక్స్ట్రా నేను కాదు, అందరూ నువ్వు కూడా ఉంటావు. అందులో నేనుండాలి, నేను అనేది ఎప్పుడు ఉంటే ఎందుకు ఆధ్యాత్మికత? అందరూ నువ్వు ఉంటావు, అందరూ బాగుండాలి, అయిపోయింది, పని అయిపోయింది, ఓ పని అయిపోయింది బాబు అని. కాబట్టి వీలుంటే 4 మాటలు కూర్చోండి, కప్పు కాఫీ, కానీ దాని గురించి మాట్లాడకూడదు. అలా ఈయనంటాడు, సముద్రం ఉప్పు బొమ్మల మేళా జరుగుతుంది. సముద్రం దగ్గర ఉప్పు బొమ్మల మేళ, రకరకాల బొమ్మలు, ఒకటి శివుడు, ఒకటి శివలింగము, అదేవిధంగా విష్ణువు, తర్వాత రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక డౌట్ వచ్చింది, సముద్రము లోతు ఎవరు కనుక్కుంటారు? ఒక బొమ్మలు వేసిందంటే ఉప్పు బొమ్మ, నేను కనుక్కుంటాను. దూకిందంటే ఏమైందంటే, దూకితే సముద్రం అయిపోయింది, ఉప్పు కరిగిపోయింది. భగవంతుని తెలుసుకున్నాడు, భగవంతుడు అవుతాడని ఉదాహరణ చెప్తాడు ఆయన. అలా అనేక ఉదాహరణలు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనేక సత్యాలని ఆయన అనుభూతం చేసుకున్నాడు. ఆయన ఇదన్నీ గాంధీజీ కూడా చెప్తాడు అనమాట. ఈ గాంధీజీ ఆయన గురించి అంత అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది. చూడ, పాశ్చాత్యులు మామూలుగా ధార్మిక గ్రంథాలు కేవలం పఠనానికి ఉద్దేశించినవి, కానీ వాటిలో సత్యాన్ని అర్థం చేసుకొని అనుష్ఠించి అనుభూతం ఉంచుకోవాలి. సమస్త ధర్మ గ్రంథాల సజీవ స్వరూపంగా వెలుగొందిన వారు శ్రీరామకృష్ణుడు. ఆయన ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక అనుభూతులు అద్వితీయాలు. అద్వితీయం అంటే ఇంకా రెండవది లేదు, ఒకటి అద్వితీయాలు, ద్వితీయం లేదు, ప్రథమమే ఉంది. అన్ని ఫస్ట్ రావాలా. నేను జిల్లా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే వచ్చేసాను, ప్రథమమే గొప్పది, అద్వితీయం. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు భారతదేశంలోనూ ఇతర దేశాల వీరులా జీవించి చూపిన ధార్మిక జ్ఞానేశ్వరుడు ఎవరూ లేడని ఆర్నాల్డ్ టాయన్బీ ఫారినర్ చెప్పాడు. ఈయన మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, ఆచరణాత్మకమైన మత కథనమే శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర. అందరూ ఆచరించవచ్చు, ఆచరణ లేనిది వేస్ట్, ఈ మెట్ట వేదాంతం అంతా వేస్ట్. ఆయన చెప్తాడు ఉదాహరణ, మామూలు సంసారులు ఏంటంటే, చిన్న మనకి మామూలుగా దీపం ఉంటుంది, ఇంట్లో దీపం లాంటి వాళ్ళు సంసారులు. భక్తులు ఏంటంటే చంద్రుడు లాంటి వాళ్ళు, చంద్రుడిలో కొన్ని కనిపిస్తాయి, పున్నమి చంద్రుడిలో కొన్ని కనిపిస్తాయి. అవతార పురుషులు ఏంటంటే మధ్యాహ్న సూర్యుడు లాంటి వాళ్ళు అంట. మధ్యాహ్న సూర్యుడు మొత్తం కనిపిస్తాయి, సమస్తం, చిన్న చీమ కనిపించినా కూడా కనిపిస్తుంటది, చంద్రుడు వెన్నెల్లో కనిపించదు. ఎన్నో ఉదాహరణలు చెప్తాడు ఈయన. భగవంతుని ముఖాముఖి దర్శింపజేసుకోవచ్చు, ముఖాముఖి మాట్లాడవచ్చు ఆయనతో. ఆ మీరాబాయి మాట్లాడింది, మీరాబాయి భర్తగా చూసుకున్నది. ఆ కృష్ణుణ్ణి యశోద కొడుగ్గా పెంచింది. ఆ భగవంతుడు గోధుమ పిండి లాంటి వాడు. మీకు ఏది లోటు ఉంటే, కొంతమందికి భర్త లేడు కానీ భర్తగా భావించవచ్చు, కొంతమంది కొడుకు లేడు అనుకో కొడుకుగా భావించవచ్చు. యద్భావం తద్భవతి. ఆయన లోటును తీర్చేస్తాడు ఆ లోటాన్ని. ఆ మీరాబాయి భర్తగా, యశోద కొడుగ్గా, ఎవరికేం కావాలంటే అది ఏది లోటు ఉంటుందో ఆ లోటు తెలుసు కదా, ఆ వెలితి, ఆ కలత, ఆ దుఃఖము, ఆ భయము, ఆ బాధల భగవంతుని చేర్చేసామనుకో, ఆయన ఫుల్ఫిల్ చేసేస్తాడు, మొత్తం నింపేస్తాడు. పూలతో, ఏ పూలు ఇవి? వాడిపోని పూలు. రాలిపోయే పూలు నీకు రాగాలు ఎందుకని చెప్పి ఆ పూలు కాదండి, ఇవి వాడిపోని పూలు. చూడండి, ఇక్కడ వాడిపోని నారదుడు, సుఖమహర్షి, వీళ్ళంతా ఆయన తారాజువ ఎగ్జాంపుల్ చెప్తారు. రామకృష్ణ పరమహంస మామూలు వాళ్ళని మామూలు తారాజువ అయితే, వీళ్ళు తారాజువ లాగా రకరకాల పూలను వెదలుతూ ఉంటారు, ఎప్పుడు వెదలుతూనే ఉంటారు. వీళ్ళు పెద్ద ఓడలాంటి వాళ్ళు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఒక పాట పాడి డాన్స్ చేయించానండి. మామూలుగా ఏంటంటే, లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా మీరు ఓగరుగా, మీకు మైదా రోగంగా తిట్టేశాను. జగత్తంతా ఊగుతుంది, ఓహో జగమే ఊగెనుగా మీరు ఓగరుగా అని. నేను మంతెన వారి గుంటూరు జిల్లా 170 మంది ఉన్నారండి అక్కడ. నేను గురువునండి, నాకు 3 కొమ్ములు వచ్చినని చెప్పాను. గా కొమ్మిస్తేగు, రా కొమ్మిస్తేరు, వా కొమ్మిస్తేవు, నేనే బ్రహ్మని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని నేనే గురువునని గోడ కట్టుకున్నా నేను. అందరూ డ్యాన్స్ చేశారు. ఇంకా రిజల్ట్ వస్తుంది కదా, ఒక పాట అయిపోయింది. రిజల్ట్ ఏంటంటే, నేను సోషల్ టీచర్ అండి, మమ్మల్ని అందరినీ గ్లోబు ఊపినట్టు ఊపి పారేశారని చెప్పింది ఒక ఆమె. నేనేమన్నా ఊపాను పట్టుకొని? నేను కారు ఎక్కినాక అతను చెప్పాడు మాధవ్ అని, సార్ మా అక్క క్లాస్ పెట్టించు అన్నది. ఈ రోజు మా అక్క కొన్ని కోట్ల టన్నుల ఆనందాన్ని పొందింది, కొన్ని కోట్ల టన్నుల ఆనందాన్ని పొందిందని చెప్పాడు. ఈ రోజు మీరు నవ్వితే 10 మానకలు ఇస్తాను. లక్ష్మీ మేడంకి అయితే 1 కింటా పంపిస్తాను, సుజాత మేడంకి 1/2 కింటా పంపిస్తే ఎక్కువ నవ్వలేదు. ఎవరు నవ్వితే వాళ్ళకి పంపిస్తానండి, నాకు కనిపిస్తుండరు వాళ్ళు. కాబట్టి ఇలా మిత్రులారా, భగవంతుడు సత్యం, తక్కిందంత అసత్యము. భగవంతుని తెలుసుకోవడం జీవిత పరమార్థం, వేరేది ఏమి లేదని. కాబట్టి ఇక్కడ సాక్షాత్ భగవంతుని అవతారం శ్రీ రామకృష్ణుడు. చూడు, రామకృష్ణ, చూడు, రాముడు కృష్ణుడు మనకి ఎంతో ఐడియల్. ఆయన రామకృష్ణ పరమహంస. హంస ఏం చేస్తుంది? పాలన, నీటిని, మంచి పాలనే తీసుకుంటది, నీటిని వదిలివేసి. సారవంతమైనే తీసుకోవాలి మనం, నిస్సారమైన వదిలివేయాలి. చూడు, ఈ సంసారం నిస్సారము, సారము లేదు. మేమిద్దరు మాకిద్దరు, ఇంకేముంది, వాళ్ళు తిట్టితే ఏడుచుకుంటూ ఉంటారు, నా కొడుకే తిట్టాడు అని. వాడుగా ఎవడు తిట్టాడండి?
మనం ఎదగాలంటే భర్తకి తావత్తు ఉంటుందండి. అత్త భర్త. ఇప్పుడు వినాయకమైకి ఏం చేస్తారు? పసుపు చేసి నొక్కరు ఇట్లా నొక్కుతారు కదా. ఈ అత్త భర్త నొక్కుతుంటారు అనమాట ఆ శిలని శిల్పం చేయడానికి. సో కింద కొటేషన్ ఏంటంటే, శిలవు నీవే, శిల్పివి నీవే, శిల్పానివి నువ్వే. వాళ్ళు నొక్కుతుంటారు. ఈ భర్త వాళ్ళు మన సినిమాకి విలన్స్ వాళ్ళు. రామాయణంలో విలన్ రావణాసురుడు, మహాభారతంలో దుర్యోధనుడు. మన సినిమాకి వాళ్ళిద్దరు ఉండొచ్చు. కాబట్టి మనం హీరోలాగా ఉండాలి. హీరోలాగా ఎప్పుడు హీరో ఎలా ఉంటాడో అందరికి మేలు చేస్తూ ఉంటాడు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, కొట్టి మాటలు కట్టి పెట్టి జూములో కాలు పెట్టబోయ్. గట్టి మేలంటే ఎలా వస్తుందండి? జూములో కాలు పెట్టాలా. నిన్న మా సెంటర్లో జూములు ఎలా జారాలని అడిగారు. ఇన్ని రోజులకు అడగలేదు, సంవత్సరం అయితే. నిన్న అడిగితే చెప్పాను, నేను అడగని అమ్మాయిని పెట్టదని. జూములు ఎలా జారాలని నేను చెప్పాను. ఆ తప్పన ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆయన ముఖతా జాలువారిన సూక్తులు పండితులు చెప్పినవి కాదు, చిలుక పలుకులు కాదనమాట. ఆయన చెప్పినన్ని పరమ సత్యాలను గాంధీజీ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్వీయ అనుభవాలు ఆవిష్కృతాలు, స్వీయ అనుభవం అయింది, ఆయన అనుభవం ద్వారా వచ్చినాయి. కాబట్టి అవి చదువుల హృదయాలు చెరగని ముద్ర వేస్తాయి. పత్రికారు చెప్పిన మనం ముద్ర వేసే, చెరగని ముద్ర వేసి జూమ్లోకి ఎలా వచ్చిన రామకృష్ణపురం చెప్పింది ఆ రోజుల్లో, చెరగని ముద్ర వేశాయి. నేటి సంశయాత్మక యుగంలో వేలాదిన స్త్రీ పురుషులకి ఓదార్పునిస్తాయి అనేక అనుమానాలు. మొగుడి మీద అనుమానం, పెళ్ళాం మీద అనుమానము, దేవుడి మీద, దేవుడిని మార్చేసి కొత్త గుళ్ళు వస్తుండే అండి. కొత్త గుళ్ళు వస్తుంటాయి. దేవుడి మీద కూడా అనుమానం. ఈ దేవుడిని మార్చి ఆ దేవుడి కాడికి పోతే బాగుంటుందని అందరూ కొత్త గుడికి వెళ్తూ ఉంటారు. ఈ స్త్రీ పురుషులను ఓదార్చనిచ్చే చైతన్యవంతము కాబట్టి జాజ్వల్యమాయంగా, అంటే ప్రకాశవంతంగా వెలుగుతూ ఆయన ధర్మాన్ని తన జీవిత ఉదాహరణ ద్వారా చూపాడని మనకి గాంధీజీ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన జీవిత సందేశాలు అసంఖ్యాకులకి ఆధ్యాత్మిక వెలుగుని, అసంఖ్యాకులకు ఆధ్యాత్మిక వెలుగు. చీకటితో వెలుగే చెప్పని నేనున్నానని చెప్పి, ఓటమితో గెలుపే చెప్పని నేనున్నానని. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి, ఓటమి గెలుపు. చీకటిలో తేడా ఉంటుంది. విశ్వసించిన వాళ్ళు గెలుస్తారు, విశ్వసించిన వాళ్ళు ఓడిపోతారు. నేను చేయగలను, ఐ కెనాట్ డూ కాదు, నేను చేయగలనంటే చేస్తారు. నేనేం చేశానంటే, స్వామికి నిద్రపోమంటాడు పడుకొని. చెయ్యాలి. మీరు సింహాలు, గొర్రెలు కాదు, సింహాలాగా గర్జించాలి. నేను తప్ప ఎవరూ చేయలేరు. అనిత మేడం ఆ రోజు కన్హాలో చెప్తుంటే, ఆమె చిన్న గొర్రె పిల్లలాగా ఉంది, ఇప్పుడు సింహ పిల్లలాగా అందరూ అన్ని జూమ్లో మెయింటైన్ చేస్తానని ఫోన్ చేసేసింది. సుజాత మేడం కూడా అలాంటి సింహం అయిపోయింది. ఇప్పుడు అందరిని పిలుస్తూ ఆహ్వానిస్తూ వాళ్ళ సింహాలు. నేను ఆ రోజు చూశాను అనిత మేడంని ఆ కన్హాలో. గొర్రె పిల్లలాగా ఉంది, ఈ రోజు జూమ్ నిర్వహిస్తూ సింహం పిల్లలాగా తయారైంది. సుజాత మేడం కూడా ఇప్పుడు ఆమెకు అప్పచెప్పినట్టు ఆమె కూడా సింహంగా తయారవుతుంది. ఎవరైతే పని చేస్తారో, వర్క్ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవం, పనిచేసే వాళ్ళందరూ సింహాలు. కాబట్టి ఇక్కడ ఆయనంత ప్రేమమూర్తి. కాబట్టి మనందరికి స్ఫూర్తిదాయకం. స్ఫూర్తి అనే మ్యాగజైన్ ఉంది RSS వాళ్ళది. మనందరికీ ఆయన చెప్పిన ఎంతో స్ఫూర్తిదాయకము. చాలా మామూలుగా మన కథామృతం ఎవరైనా చదివారా? ఆ కథామృతంలో ప్రతిదీ మామూలుగా ఎవరిని ద్వేషించవద్దని ఉంటుంది. ప్రతి మతం ఒక మార్గం అని, దాన్ని ఎవరిని ద్వేషించకూడదని, ఇతర మార్గాలు సరైన కావని భావన మనలో ఉండకూడదు. ఈశ్వర కోటి చెందిన ఎవరో ఒకరిద్దరికే ఈ జ్ఞానం అబ్బుద్ది అంటారు. మనం ఒకరిద్దరం, ఈశ్వర కోటిలో ఎంతో మంది ఉన్న ఒకరిద్దరికే ఈ జ్ఞానము అబ్బింది. కాబట్టి ఇక్కడ ఆయన ఒక పాఠశాల విద్యార్థిని అభిమానించేవాడంట. నారాయణ ఆయన పేరు, నా పేరు కూడా నారాయణ కాబట్టి చెప్తుండా. ఆయన్ని చూసావా, మాతో అడిగంటే ఆయనకు రూపాయి ఇచ్చావా, ఆయనలో నేను నారాయణనే దర్శిస్తున్నాను చెప్పంట. నారాయణనే నేను కూర్చున్నప్పుడు, నారాయణ అంటే నాకు ఇద్దరు అమ్మాయిలండి, నువ్వే నారాయణ, ఇంకొక నారాయణ ఎవరు మా పాప అడుగుద్ది, 5 వయసులో అడిగింది, నువ్వే నారాయణ, ఇంకొక నారాయణ ఎవరని. కాబట్టి అంతా నారాయణమయం, అంతా రామమయం మిత్రులారా. కాబట్టి భగవంతుని పట్ల అనురాగం ఉన్న వారికి డబ్బు ఇస్తే సద్వినియోగం అవుతాయి. ఇప్పుడు మనకు అనురాగం ఉంది కాబట్టి మనకి డబ్బు ఇస్తే అన్నదానానికి వాటికి ఉపయోగపడుతుంది. కానీ భగవంతుని అనురాగం లేదు. వినాయకమైన పండుగ వచ్చిందండి. వినాయకం వచ్చేటప్పుడు ఆయన ఉండేది ఆనంద లోకంలో, ఆనందంగా వచ్చాడు. నేను అంతా ఆనందంగా నిమజ్జనం జరిగింది, మధ్యలో ఆనందంగా పండుగ చేసుకున్నారు. జీవితం అంటే పుట్టుక ఆనందమే, మధ్యలో ఆనందమే, చివరిలో కూడా ఆనందం. అంటే అది సందేశం. ఎన్ని వినాయక చవితులు వచ్చినాయి ఒకరికేం తెలుసా? ఎవరి మూమెంట్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎవరి మూమెంట్ గడిచిందంత కుటుంబాన్ని ఖర్చు చేస్తే ప్రయోజనం ఏముంది? మనం ఉన్న గోవిందాయన మహా అని చెప్పేస్తారు, అందరూ ఏడుచుకుంటూ కూర్చుంటారు. మా మిత్రుడు మా అపార్ట్మెంట్ దగ్గర పామూరులో, మాది పాము ఊరు అండి, మీరందరూ పాములు పట్టుకోవడానికి వచ్చారు, పాము పట్ట వస్తారేమన్నా కాయమాను తోటలోన కోడెనాగు పామున్నదని. చూడు, అందరూ పాములు పట్టుకోవడానికి వచ్చారు. మా అపార్ట్మెంట్ దగ్గర 40 రోజులు క్లాస్ చెప్తే ఒక ఆయన బాగా యాక్టివేట్ అయ్యాడు. ఆయన మనం చనిపోయాడు. వాళ్ళ పాప నాకు ఫోన్ చేశారు, మా నాన్న స్వర్గానికి వెళ్ళాడని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి భూమి మీదకి వచ్చాడు అన్నది. ఎందుకు వచ్చాడు మేడం అంటే, మీ అమ్మ ఏడుస్తుంది కాబట్టి వచ్చాడని చెప్పింది. ఏడిస్తే స్వర్గానికి పోయినాన్ని భూమి మీదకి లాగేస్తాం. ఎవరు ఏడవాల్సిన పని ఏమి జరిగినా కానీ ఒక క్షణం ఏడవాలి. మా సౌభాగ్య అక్క ఫస్ట్ టైం ధ్యానం క్లాస్ చెప్పన్నది, ఈ రోజు వచ్చి నవ్వుతుంది. ఆమె నవ్వినట్టు ఒక క్షణం ఏడవాలి అంతే, ఒక క్షణము ఏడవాలి అంతే, క్షణం ఏడవకూడదు మిత్రులారా. కాబట్టి
చదువురులకి మనస్కులకి అడావుడిగా ఉండే వ్యక్తులకి కళ్ళ ముందున్న కూడా అనిపించదని చెప్తున్నాడు. ఆడ గొడుగు పెట్టిందంట, కనిపించలేదంట. ఎందుకంటే సో అడావుడిగా ఉండే వాళ్ళకి ముందున్నది కూడా ఏమీ కనపరాదు. మనిషి నిశ్చల మనస్సు ఉండాలి, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని చెప్పి భజగోవిందంలో శంకరాచార్య చెప్పడం జరిగింది. ఒకడు చుట్ట అంటించుకోవడానికి పక్కింటికి వెళ్ళాడంట. వాడి చేతుల్లో లాందర్ ఉందంట. లాందర్ ఉంటే అన్ని అంటించుకోవచ్చు కదా, చుంట అంటించుకోవడానికి పక్కింటికి వెళ్ళాడంట. వాడి చేతిలోనే లాందర్ ఉంది. మనలోనే దేవుడు ఉంటే మనం ఎక్కడెక్కడ ఎతుకుతూ ఉంటాము. చూడండి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకడు కండవ పోయిందని అని చెప్పి తిరిగాడంట. భుజం మీదనే కండవ ఉంది అని చెప్తున్న ఉదాహరణలు. నేను ఈ రోజు 1 గంటకు లేచి కథామృతంలో 108 పాయింట్లు రాసుకొని వచ్చాను. 1 గంటకు లేచి 108 పాయింట్లు మీకోసం. 108 8 + 1 = 9. 9 ఇప్పటికి 9 గానే ఉంటది. అన్ని విన్నా కానీ ఈ రోజు మన జూము ఎక్కడెక్కడికి వెళ్తుంది కాబట్టి దీంట్లో సిస్టమేటిక్ గా ఉండాలని చెప్పి మళ్ళీ కూడా పాయింట్లు రాసుకొని వచ్చాను. కాబట్టి ఆనందమయ మాత వెనుకాడకే ఆయన పాట పాడుకుంటాడు. ఆనందమయ మాత వెనుకాడకి నిర్భాగ్య శిశువునికి ఆనందమేమని చెప్పి అమ్మవారిని గురించి పాట పాడుకుంటాను. హరినామం అంటే హరించి వేయడం కష్టాలన్నీ. రామ అంటే రా, కష్టాలు నష్టాలు బాధలు మచ్చి చేసి పారేస్తానని మీ కష్టాలన్నీ ఒక పేపర్లో రాసుకొని బూడి చేసి అడ్డనామాలు పెట్టుకుని అంతు తెలుసుకుంటా అని చెప్పి మిత్రులారా. కాబట్టి ఈ నామమే ఆనందంగా ఉంటుంది. చూడని వెన్నెల రాత్రుల్లో ఆలయ ప్రాంగణం గాని, ఆ తోట, ఆ గంగా తీరము, ఆ పంచవటి వృక్షాలన్నీ ఎన్నెల కాంతిలో చిరునవ్వులు చిందించాయంట. చిరునవ్వులు చిందిస్తే చిరంజీవిగా లేచి వస్తానని ఒక పాట ఉంది. చిరునవ్వులు చిందిస్తే చిరంజీవిగా వస్తానని చెప్పి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. జగజ్జనని స్మరిస్తూ ఆయన ధ్యానం చేసేవాడంట. అప్పుడు ఆయనకి ధ్యానము నామస్మరణ ఉండేది. ఇతడికి ఉద్యోగం కోరే వాళ్ళకి అల్పబుద్ధి అని చెప్పేవాడు ఆయన. పత్రికారు ఉద్యోగం అంటే ఏం చెప్పాడంటే, ఏ ఉద్యోగులు ఫోటోలు ఎక్కలేదు, ఒక యేసుగా, ఒక అల్లాగా, ఒక స్వామి వివేకానంద గమ్మని చెప్పాడు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు ప్రపంచం అంతా గానీ ఇప్పుడు చూడు మన పిఎంసీ డైరెక్టర్లు మన అమెరికాలో అంది ఆనంద్ వాళ్ళంతా వెళ్ళి చెప్పడం జరిగింది. మన ఉద్యోగం అయితే అక్కడే ఉంటాం, అల్ప బుద్ధి అని చెప్పి వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారంట. అధిక బుద్ధి ఉన్నవాడు, దొడ్డ బుద్ధి ఉన్నవాడు ఆధ్యాత్మ మార్గంలో ఎవరికి లోటు ఉందండి? పత్రికారు ఉద్యోగం వదిలేస్తే ఏమైనా లోటు వచ్చిందా? కాబట్టి ఇక్కడ ఆయన తేనెలులకే మాటలు చెప్పే వాళ్ళని నమ్మేవాడు కాదంట. తేనెలులకే మాటలు చెప్పి, కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి గురించి మాటలు చెప్తాడో ఆ భగవంతుడు కన్నీరు కారుస్తాడు. కడవల కొద్ది కన్నీరు కారుస్తారు ప్రాపంచిక విషయాల కోసము. భగవంతుడి గురించి కన్నీరు కార్చేవాళ్ళు ఆయనకి ఇష్టము. కాబట్టి ఇక్కడ ఈయన స్వామి వివేకానంద కూడా ఆ విద్యానంద సాగర్ వాళ్ళ స్కూల్లో హెచ్ఎంగా పనిచేసేవాడు. వాళ్ళ తండ్రి చనిపోయినాక చాలా అప్పులు పాలయ్యి ఆయనకి 50 రూపాయల జీతం వస్తే చాలు 100 రూపాయలకి ఎతకాలని చెప్పేవాడంట. ఆయన 50 రూపాయలు వచ్చిన సరిపోద్ది ఆ రోజుల్లోని. ఒక ఆయన ఉన్నాడంట, ఆయన 1000 రూపాయల జీతం, మున్సిపల్ చైర్మన్ అంట, 1000 రూపాయల జీతం. చూడండి, 1 రూపాయి నుంచి 1000 రూపాయల జీతం నాకు ఆ రోజుల్లో కూడా ఉన్నదంట. మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం 1000 రూపాయలు. వాళ్ళ వంటవాని జీతం రూపాయ. స్వామి వివేకానంద 50 రూపాయల జీతం చాలు, 100కు ప్రయత్నించవచ్చు, ఆయన 100 రూపాయల జీతానికి ట్రై చేయొచ్చు అన్నాడంట. చూడండి, 1, 50, 100, 1000 కూడా ఆ రోజుల్లో జరిగింది. 1884లో దాదాపుగా 130 ఏళ్ల క్రితమే ఈ విషయాలన్నీ జరిగినాయి. భగవంతుడికి ధనం అవసరం లేదు. భగవంతుడికి ఏం కావాలి? ప్రేమ కావాలి, భక్తి వైరాగ్యాలు కావాలి. ధ్యానము, జ్ఞానము, భక్తి, వైరాగ్యం విషయాలు వింటుంటే మనకు కూడా కొంత వైరాగ్యం వస్తూ ఉంటుంది. కానీ పత్రికలు చెప్తాడు, వైరాగ్యం వద్దంటారో అన్నలో అలా వైభోగం అనదంటారో అని చెప్తాడు ఆయన. వైరాగ్యం కూడా ప్రతి వద్దని. కాబట్టి ఇక్కడ సంసారులు దీంట్లో కూరకపోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ సంసారులు దీంట్లో కూరకపోతూ ఉంటారు. అలా మనము ధ్యాన మార్గాన్ని వీడకుండా ఉండాలి. ఓకే, సమయం ఉంది కాబట్టి థ్యాంక్ యూ. చక్కటి అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా రామకృష్ణ పరమహంస గురించి చాలా చక్కని పాయింట్స్ మాకు అందరికి తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఉదయభాను సార్ మాట్లాడండి సార్. నోరున్నోళ్ళే మాట్లాడండి. నారాయణ రెడ్డి గారు చాలా థ్యాంక్ యూ. పామూరు సంఘం. ఇది శివోహం ఈవెంట్ గురించి చెప్పడానికి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు టికెట్లు లేవని చాలా మంది ఆగిపోతున్నారు కదా, మళ్ళీ చెప్పడానికి ఇది మనకి ఎంతో టికెట్ లేవని చాలా మంది ఆగిపోయారు. ఇప్పుడు ఏమైందంటే అనుకోకుండా యూనివర్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందని చెప్పడానికి మన ఈవెంట్ ఏమో 25th నుంచి 5th డిసెంబర్ వరకు మనం అక్కడ కరెక్ట్ గా చేరుకోవడానికి కోయంబత్తూరు నుంచి ధన్బాద్ ఒక స్పెషల్ ట్రైన్ వేశారు 03226. అది కరెక్ట్ గా 23rd కోయంబత్తూరులో బయలుదేరుతుంది. విజయవాడ వచ్చి 24th మార్నింగ్ 6 o'clock వస్తుంది.
దాని వెనక ఒంగోలు నెల్లూరు వరకు కూడా, ఒంగోలు లేదు సారీ, గూడూరు నెల్లూరు ఉంది. గూడూరుతో 23rd ఎండ్ అయిపోతుంది, 24th నెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ వరంగల్, మళ్ళీ DDU రైల్వే స్టేషన్ పేరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అది 14 కిలోమీటర్స్ ఫ్రమ్ వారణాసి. అబండెంట్ గా ఉన్నాయి దాంట్లో టికెట్లు, 3rd AC కానీ, 2nd AC కానీ, స్లీపర్ కానీ. మళ్ళీ రిటర్న్ కూడా మనకి హంసఫర్ అనే ట్రైన్ ఉంది, అది 22353. దాంట్లో ఓన్లీ 3rd AC ఉంటుంది. దాంట్లో కూడా టికెట్లు దండిగా ఉన్నాయి. మళ్ళీ నిన్న మొన్న చెక్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అసలు ట్రైన్ ఫుల్ అయిపోయి ఉంటే ఒక్కటి కాదు 2 స్పెషల్ ట్రైన్లు కరెక్ట్ గా 23rd కి ఉన్నాయి. మధ్యాహ్నం 3:15 ఇటు బయలుదేరుతుంది. ఆ ట్రైన్ నంబర్ వచ్చి 07419. మధ్యాహ్నం 3:15 బయలుదేరి సికింద్రాబాద్ నుంచి. అది కూడా DDU దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. అది ఈవినింగ్ 7 o'clock 24th అంతా రీచ్ అయిపోతుంది. ఇంకొక ట్రైన్ వచ్చి కంఫర్టబుల్ గా భోజనం చేసి 23rd నైట్ 9 o'clock బయలుదేరితే మార్నింగ్ 2 o'clock కి మన DDU స్టేషన్ లో రీచ్ అవుతుంది. ఈ 2 ట్రైన్స్ లో కూడా 2nd AC 3rd AC స్లీపరు అబండెంట్ గా టికెట్లు ఉన్నాయి. రిటర్న్ కూడా చూడండి ఎంత బ్లెస్సింగ్, స్పెషల్ ట్రైన్ మళ్ళీ ఉంది దీనికి సికింద్రాబాద్ కి. ఆ ట్రైన్ నంబర్ 03225. అది 5th midnight క్రాస్ అవగానే 12:20 అంటారు కదా, 00:20 hours ఆ టైంకి ఉంటుంది. సో ఎవరన్నా వచ్చేట్టుకుంటే 6th December అని బుక్ చేసుకోవాలి. దాంట్లో కూడా అబండెంట్ గా ఉన్నాయండి 2nd AC 3rd AC. ఎవరైతే సికింద్రాబాద్ నుంచి ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకి అది మంచి బోన్. ఇది చెప్దాం అనేసి వచ్చాను. చాలా మంది ఇది ఆన్లైన్ లో కనిపిస్తుంది, అప్పుడప్పుడు ఆఫ్లైన్ లోనే కనిపిస్తుంది. స్పెషల్ ట్రైన్స్ కి వెళ్ళి కౌంటర్ టికెట్ తీసుకుంటే ఈజీగా దొరుకుతాయి. అంతే మేడం, దాని గురించి చెప్తాం అనేసి. అండ్ ఇది మన కోసం ఇంతలా యూనివర్స్ హెల్ప్ చేస్తుందంటే ఏదో ఇటు ఉంది. అంతమంది వెళ్ళి అక్కడ ధ్యానం చేసి ఎనర్జీ పొందాలనే దృక్పథంతో ఉంటారు కదా చాలా మంది. దానికోసమే యూనివర్స్ ఈ స్పెషల్ ట్రైన్ ఇలా కరెక్ట్ గా అదే డేట్స్ కోయిన్సైడెడ్ గా యూనివర్స్ హెల్ప్ చేసిందని నాకు అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఫోన్ నంబర్ 9949334447. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, సార్ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సార్ మనకి అవైలబిలిటీలో ఉంటారు ప్రతి క్షణం. చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ. మాస్టర్స్ మాట్లాడండి. సౌభాగ్యం మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్, నారాయణ రెడ్డి సార్. నారాయణ రెడ్డి సార్ క్లాస్ అంటే నవ్వులే నవ్వులు. సారు అందరి గురువుల గురించి మంచి మంచి పాటలతో అద్భుతంగా ఈరోజు ఉదయం కార్యక్రమం సార్ చక్కగా చేశారు. ఆనందం సార్, ఆనందం ఆనందం సార్. థ్యాంక్ యూ మేడం. వి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి అమ్మ. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్ క్లాస్ అంటే జలజల పారుతున్న సెల ఏరులాయంగా దానికి ఇంక అడ్డమే ఉండదు. ఎన్ని రకాలు వచ్చినాయో. వేమనయోగి పద్యాలు పెట్టినారు, బ్రహ్మం గారి పద్యాలు, అందులో సందర్భానుసారంగా సినిమా పాటలు. రెడ్డి సార్ నమస్తే. నమస్తే మేడం. ఎంత అద్భుతమైనటువంటి క్లాస్ నారాయణ రెడ్డి సార్ క్లాసు వినాలంటే. నమస్తే నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు సార్, బ్రహ్మాండంగా. క్లాస్ యూట్యూబ్ లో చూస్తానండి. ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా
ఆ, ధారాళమైనటువంటి ఇంకా ఆన్ అయిందంటే ఇంకా ఆఫ్ కాదు. మరి ఆ విధంగా ఎలా వస్తాయేమో మరి అవి ఒక చిన్న రాళ్ల గుట్ట కదా, అలా ఒక రాయి లాగితే అన్ని దమ్మ 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 పడిపోయినట్టు అలా సెలయేరులా మరి అడ్డం లేకుండా వస్తుంది ఆ వాగ్దేవి. మరి వినాలంటే నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలి నారాయణ రెడ్డి సార్ క్లాస్ వినాలంటే. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. ఆ, నమస్తే. తమ హాస్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్ ఎంతమంది ఉన్నారు. నారాయణ రెడ్డి గారు మాట్లాడేటి కన్నా మౌనం గొప్పది. సార్ అనర్గళంగా నోరున్నది మాట్లాడాలంటున్నారు. మరి నోరుందా ఉందా లేదా నాకు డౌట్ వచ్చింది. నోరున్న వల్ల మాట్లాడలేరు, ఎందుకంటే నోరు ఉంటది, దానికి కూడా ఒక అర్హత ఉంటది. సందర్భోచిత మాటలు, సమయస్ఫూర్తి మాటలు. అలాంటి మాట్లాడడంలో నారాయణ రెడ్డి గారు గత 10 సంవత్సరాల పైబడి చూస్తున్నాను. చక్కగా సందర్భోచితంగా ఒక చక్కని పాట పాడుతూ మనలో ఎంతో ఉత్సాహాన్ని, ఎందుకంటే మనకు తెలిసింది చెప్పడం చాలా సులువట, వాళ్ళకి అవసరమైన దానికి దిగి చెప్పడం, అదే టీచింగ్. బిఎస్సి బీఈడి చదువుతామట, 5వ తరగతి పిల్లలకి 5వ తరగతి పాఠాలు చెప్తాం. ఈరోజు ఓవరాల్ గా రామకృష్ణ పరమహంస కోసం చెప్తూ దైవము ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనే విషయం చెప్తూ, అది ఎప్పుడైనా సరే ఈ భూమి మీద ఒక 2 రకాల మనుషులు ఉంటారు. నారాయణ రెడ్డి గారు సార్ ఉన్నారా? చెప్పండి సార్. ఎందుకు ఈ మధ్య మాట్లాడడం తగ్గించాలనిపించింది, అది కనబడడం కూడా మానేశాం. ఈరోజు ఎందుకో మా మిత్రుడు ఎప్పుడో వైజాగ్ వచ్చారు, వారితో తిరిగాను, కలిసి తిరిగే భాగ్యం కలిగింది. అందరిలో ఒక శక్తి ఉంటుందట, వెలికి తీసి సమాజానికి అందించారు. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే, నేను రాను నా రూపంలో ఎవరో వస్తారంటారు బాబా. చేతే అడిగేవారు కానీ ఇచ్చింది ఏ ఒక్కరు తీసుకోవట్లేదు, నా దగ్గర ఆధ్యాత్మిక ధనరాశులు కుప్పలుగా ఉన్నాయి, వాటి వైపు తేరిపార చూడట్లేదు అంటారు బాబా చరిత్ర. నా గురువుని సేవించండి, నన్ను ఒక్కరూ సేవించలేదు అన్నారు. నాకు డౌట్ వచ్చింది, ఎంతమంది సేవిస్తున్నారు కదా, ఒక్కరూ సేవించలేదు అంటే అది అర్థం అవ్వలేదు నాకు. తర్వాత నెమ్మదిగా అర్థమైంది. ఈరోజు సార్ ఒక మంచి మాట చెప్పారు, అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, కానీ ఒక్క బుద్ధుడి పోస్టు, ఒక జీసస్ పోస్టు, ఒక క్రిస్టియన్ పోస్టు, ఈ పోస్టులన్నీ ఖాళీ అట. 22వ చాప్టర్లో లాస్ట్ 5 పేజీలు చదవండి, చాలా అద్భుతమైన విషయం ఉంది. మీకు వివేకం ఉంటే మాత్రము ఐహిక వస్తువులు అడగొద్దని చెప్పారు. అందుకోసం పత్రిక గారు ఏ రోజు ఐహిక వస్తువులు అడగలే. అంటే ముక్తి వాంచి అందరికీ ఉంటుందట, పొందడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారట, దానికోసం ప్రామాణికత కొంతమందికి ఉంటుందట, దానికోసం ప్రాణం పెట్టి ఎవరు ఇంకా అరుదట. వేదాంత సప్తపదిలో సూర్య భగవాన్ చెప్తాడు, నారాయణ రెడ్డి గారి దగ్గర గలగల గలగల పాడేది, ఎందుకంటే నా దారి ఎడారి నా పేరు బెక్కారి పాటని చాలా అర్థవంతంగా చెప్పుకుంటాను. ఇలా చెప్పుకుంటే ఎన్నెన్ని ఉంటాయి, కానీ దైవం కోసం అనేక మంది అనేక రకాలు చెప్తున్నారు. కానీ అసలైన దైవం కోసం చదవాలంటే నిజంగా మీకు పుస్తకం అర్థమైతే ఇందులో దైవం నువ్వే, యు ఆర్ ఆల్ గాడ్స్ అనేది ఖచ్చితంగా ఈ రామ్తా మహాత్ముడు, ఒక కిరాతకుడు, నిగూఢమైన సాధన ద్వారా ఒక యోగి అయ్యి అందరికీ జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను, మీకు ఎవరు లేరనుకోవద్దు, ఎవరైతే నాకు లేరనుకుంటారో నేను ఎప్పుడు మీ వెంటే ఉంటానని చెప్పి హామీ ఇచ్చారు కూడా. 32,000 సంవత్సరాల క్రితం ఒక నిగూఢమైన సాధన ద్వారా పొంది సశరీరముగా వెళ్ళిపోయిన వ్యక్తిత్వం. లాస్ట్లో ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఇస్తారు, కానీ చెప్దామన్న సమయం నాకు ఉండదు. 1 డే వర్క్షాప్ నేనే చెప్దామని అనుకున్నాను, కానీ రావట్లేదు. 40 పుస్తకాల్లో ఎప్పుడు ఏ పుస్తకం నీ రెడీ అన్నారు. మా గురువు గారి పుస్తకం చెప్పడానికి సాహసిస్తాను, ప్రయత్నం చేస్తాను 40 రోజులు, కానీ మాస్టర్స్ అనుమతి. ఇతను 5 రూపాయల పుస్తకం నా జీవితాన్ని మార్చింది. అలాగా నారాయణ రెడ్డి గారు ఎన్నో ఉపనిషత్తులు, వేదాంతాలు, న్యూ ఎనర్జీ, ఎసెన్స్, ప్రతి పుస్తకం చెప్పగలరన్నారు. కానీ అవకాశం కావాలి. ఈరోజు చక్కని అవకాశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రిక ఆశయంలో భాగంగా పిఎంసి డిజిటల్ వారు చక్కగా 24 మంది గురువుల కోసం చెప్పే భాగ్యాన్ని ఒక్కొక్కరికి ఇస్తున్నారు. మా అందరికి వినే భాగ్యం ఇచ్చారు. ఈరోజు నారాయణ గారి ద్వారా రామకృష్ణ పరమహంస. ఈ సందర్భంగా నేను ఎంతో రీసెర్చ్ చేశాను. ఏంది సంగతి, కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది కనబడలేదంటే కనిపించేదానికి కనబడిందే ఆధారం అంట.
ఈరోజు నిన్నటిదాకా మాకు అనిత తల్లి వచ్చారు, ఇప్పుడు సుజాత తల్లి కూడా కనబడుతుంది. అందుకే ఏదో పని ఉన్నది, ప్రయారిటీ పని ఉన్నప్పుడు మార్చుకుంటాం. చాలా సంతోషం, ఇలా మాట్లాడితే అంత సమయం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రామకృష్ణ పరమహంస కనబడలేదు, వివేకానందుడు కనిపించారు. ఒక యోగి ఆత్మకథ చదవండి, లాహిర మహాశయ, మహావతార బాబాజీ, యుక్తేశ్వరి గారు కనబడలేదు, మరి పరమహంస యోగానంద కనబడ్డారు. పత్రి గారు కనబడలేదు, మనకి పిరమిడ్ మాస్టర్లందరినీ కనిపించినట్టు చేశారు మహానుభావుడు. మనందరినీ అక్కడి వాళ్ళని చేయడానికి వచ్చారు. నా వెనక లక్షల మంది మాస్టర్స్ ఉన్నారని చెప్పారు. నా ఎంతటి వాడైతే కానీ నా దగ్గర రాలేరని చెప్పారు. సారు ఎన్నో బోధించారు. దయచేసి ఈ రోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నాకున్న అభిప్రాయాలు, నేనేం మీకు శాసనం కాదు, అభిప్రాయం ఏంటంటే పత్రి గారి ఆశయం ఏంటో తెలుసుకొని వాటి కోసం జీవించండి. పత్రి గారి ఆశయానికి భిన్నంగా ఎటు వెళ్ళిపోతున్నారు గమనించండి అని నాకు వచ్చిన సందేశం. వారు చెప్పిన ఆశయాలు ఏంటంటే నువ్వే దైవం అని అన్నప్పుడు దైవంలా ప్రవర్తించమని చెప్పారు. సార్ అలా ప్రవర్తించారు. ఒక రూపాయి చేతితో పట్టుకోలేదు, ఒక్క నిమిషం ఖాళీ లేదు, నిరంతరము ఎదుటివాడి కోసం చెప్పారు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. దయచేసి ప్రేమతో మీ అందరికీ నెంబర్ కూడా ఇచ్చాను, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. మరి చివరి ప్రయత్నం ఏంటంటే ఏమీ చేయకుండా ఊరుకోవాలి. ఎందుకంటే చెప్పి మాట్లాడుకుని ఉంటే అప్పుడు వస్తుంది. మరి డాడీ గారు చాలా విషయాలు చెప్పారు. కాశీకి పోవాలి, కాశీకి పోదాము రామా హరి శివుని కల్లారా, చిన్నప్పుడు పాడుతున్నారు ఈ పాటలు. మన సినిమా కూడా వచ్చింది, కల్కి సినిమా. అన్ని సినిమాలు చూశారు కానీ జుత్తులు కత్తిరించుకున్నారు, ఫ్యాన్స్ తిప్పుకున్నారు, కానీ కల్కి చూసిన తర్వాత ఏం మారారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అందులో నువ్వు సరిగా లేకపోతే భూమి మీద చాలా మార్పులు వస్తాయి. అలాంటప్పుడు చివరిగా మిగిలేది కాశీని చూపించి అసలు తాలూకా ఆ డైరెక్టర్ గారు 4 సంవత్సరాలు పూర్తి చేసి అనేక చదివి చాలా సంతోషం సార్. చాలా మంది మాట్లాడాలి. ఇటువంటి మహాభాగ్యం కలిగినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న పిఎంసి వారికి, పిఎంసి డిజిటల్ వారికి, జూమ్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ పుస్తకంలో ఏం కావాలన్నా ఇంకా మరిన్ని దొరికే కొద్ది రోజులు మరీ దగ్గరగా, ఎందుకంటే మా ఊర్లో చిన్నప్పుడు అన్నారు చాలా దగ్గరగా చూడాలన్నారు. చాలా విషయాలు దొరికాయి. దైవం అని మీరు నిజంగా తెలుసుకోవాలంటే అన్యన్ని సత్యమని చాప్టర్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఒక రాత్రి అంతా చదివాం. అన్యన్ని సత్యం, అసలు ఏడు సత్యమో బాబు అంటే అంతా సత్యమే. ఇప్పుడు చెప్పారు సార్, అంతా బ్రహ్మమే. సంతోషం, అందరికీ ధన్యవాదాలు. నా నెంబర్ కూడా ఎన్నోసార్లు ఇచ్చాను, నమస్తే సార్. 9052172135. థ్యాంక్ యూ మాస్టర్, ధన్యవాదాలు. చలపతిరావు గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకుంటాం. హాయ్ మేడం. ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్మకు, అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రాణములు మేడం. మేము పిఎంసి డిజిటల్ ఛానల్లో మాకు దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మేడం. ఈ రోజు నారాయణ రెడ్డి గారి క్లాస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. మనం ఆనందం పొందటమే కాదు 10 మందికి కూడా ఈ ఆనందాన్ని పంచుదాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, రెగ్యులర్ గా మీరు వాచ్ చేస్తున్నందుకు మీకు కూడా మా ఆత్మ ప్రణామాలు సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నారాయణ సార్ నమస్తే అండి. అద్భుతమైనటువంటి అమృత వాక్కులను అందించడం, అందరికీ గలగల ప్రవహించేటువంటి నవ్వుల ఆనందాన్ని అమృత ప్రవాహంలా మా అందరిలో అసలు ఎంత ఆనందాన్ని నింపారంటే, ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క దివ్య వచనాలని, వాళ్ళ అమృత వాక్కుల్ని మాకు చక్కగా ఆ జ్ఞానాన్ని అందించారు సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ గంట సేపు కూడా మమ్మల్ని ఆనందంలో ఓలలాడించారు సార్. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఈ సందర్భంగా తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అమృతమైనటువంటి విషయాలన్నీ, అంటే ప్రతి ఒక్కరూ కూడా తను మాట్లాడే తానే బ్రహ్మ, అలాగే నీవు కూడా బ్రహ్మమైనటువంటి ఆ సత్యాన్ని అందరూ కూడా అవగతం చేసుకోవాలి. ఇక్కడ మరొకటి చెప్పారు సార్, చాలా మంది శ్రీమూర్తులు విన్నారు కదా, ఇక్కడ అత్త భర్త అనేటువంటి ఆ తావతితో చెప్పినటువంటిది చాలా గొప్ప విషయం సార్. అందరూ కూడా వాళ్ళు మాట్లాడేటువంటి ఆ నొక్కులు, ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని శిలలుగా ఉండేటువంటి వీళ్ళని శిల్పంగా మార్చేటువంటి అమృత వాక్కులు అవి. వాటిని మీరు అలా తీసుకోండి, ఆ రకంగా నేర్చుకోండి, వాటి నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందండి. మీకు నేర్పడానికి, మిమ్మల్ని జ్ఞానవంతులు చేయడానికంటే శిలగా ఉన్న మిమ్మల్ని శిల్పంగా తయారు చేయడానికే వాళ్ళు అలా చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అనేటువంటి సత్యాన్ని అవగతం చేసుకొని ముందుకు పోండి అని చెప్పేటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఊరమ్మా? ఏ ఊరు? ఫోటో లేదు, మామూలు పేరు ఉంది లక్ష్మి అంటే. ఏ లక్ష్మి? వైకుంఠ లక్ష్మి? ఏ లక్ష్మి? ఓకే, ఏ ఊరు? నర్సీపట్నం సార్. ఆశ్రమం దగ్గరలోనే సార్, బలిఘట్టం. థ్యాంక్ యూ. కనీసం ఆ ఊరి పేరైనా పెట్టుకోండి, ఊరైనా పేరైనా ముఖమైనా
కానీ ఓకే, మీ ఆనందాన్ని వ్యక్తం చేసి మేము చూడాలి కదా. ఓకే, థ్యాంక్ అద్భుతం సార్, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నారాయణ రెడ్డి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభూతుల్ని ఆనిముత్యాలుగా మాకు అందించినందుకు మరొకసారి పిఎంసి డిజిటల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, మరి ఈ వీడియోని అందరూ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం మాస్టర్స్. పిఎంసి డిజిటల్ కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే 11 గంటలకి స్వాధ్యాయం ఉంటుంది మాస్టర్స్. మరి 11 గంటలకి తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం మాస్టర్స్.